హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం డైలీ ఏపీ హిస్టరీకి సంబంధించి ర్యాపిడ్ రివిజన్ సిరీస్ అని చెప్పి స్టార్ట్ చేసుకున్నాము. ఆల్రెడీ కొన్ని వీడియోస్ చెప్పుకున్నాం కదా. నిన్న వెంగి చాళుక్యాస్కి సంబంధించి సోషియో ఎకనామిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ వెంగి చాళుక్యాస్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఒకవేళ చూడనట్టయితే ఒకసారి ఆ వీడియోస్ చూడండి, రివిజన్కి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీకు. అండ్ ఈరోజు వచ్చేసి వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. మనకి సెకండ్ యూనిట్లో సిలబస్లో స్పెసిఫిక్గా తెలుగు భాషా సాహిత్యం అభివృద్ధి విహంగ వీక్షణం అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో అంటే తెలుగు లాంగ్వేజ్ అనేది మనకి ఏన్షియన్ టైమ్స్ నుంచి మోడ్రన్ తెలుగు లిటరేచర్ వరకు ఎట్లా డెవలప్ అవుతూ వచ్చింది, దాంట్లో కొన్ని స్పెసిఫిక్గా కొంతమంది రైటర్స్ గురించి, వాళ్ళు రాసిన బుక్స్ గురించి, అండ్ తెలుగు లాంగ్వేజ్ ఎట్లా చేంజ్ అవుతూ వచ్చింది, ఇట్లాంటి వాటి గురించి ఒక విహంగ వీక్షణం అంటే ఒక బర్డ్స్ ఐ వ్యూ లాగా చూడండి అని చెప్పి సిలబస్లోనే ఉంది. కాబట్టి మనము స్పెసిఫిక్గా అదొక్క టాపిక్లో నుంచే మనకి ఒక 3 to 4 క్వశ్చన్స్ మనం మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి దానికి సంబంధించి ఈరోజు రివిజన్ చేసుకుందాము. ఆ పాయింట్స్ని ఇక్కడ ఉన్నవి మాత్రమే మీరు రివిజన్ చేసుకున్నా కూడా ఈజీగా 4 క్వశ్చన్స్ దాకా ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి ఒకసారి చూద్దాము. యాక్చువల్గా మనకి తెలుగులో నన్నయ్యను ఆది కవి అని అంటాము కదా, ఆది కవి అని. తర్వాత విపుల శబ్ద శాసనుడు లేదా వాగనుశాసనుడు అని అంటాము. ఎందుకంటే ఈయన తెలుగులో ఫస్ట్ వ్యాకరణాన్ని రాసిండేది నన్నయ్యనే, కాబట్టి ఈయనను వాగనుశాసనుడు లేదా విపుల శబ్ద శాసనుడు అని చెప్పి పిలుస్తారు. కానీ నన్నయ్యకు అంటే ఇప్పుడు నన్నయ్యను ఆది కవి అని అంటున్నామంటే మన నన్నయ్యకు ముందు తెలుగు లేదా అనే దాని గురించి ఇప్పుడు మనం చూడాలి. నన్నయ్యకు పూర్వం తెలుగు ఎట్లా ఉండింది అనే దాని గురించి ఫస్ట్ మనం డిస్కస్ చేయాలన్నమాట. సో ఫస్ట్ నన్నయ్యకు పూర్వం తెలుగు అంటే మనకు గాథా సప్తశతికి వెళ్తే అందులో తెలుగు వర్డ్స్ ఉన్నాయి కదా, అత్తం, అద్ద, పొట్ట ఇట్లాంటి వర్డ్స్ దాదాపు ఒక 18-20 పదాల దాకా తెలుగు పదాలు మనకి గాథా సప్తశతిలో ఉన్నాయన్నమాట, హాలుడు రాసిన గాథా సప్తశతిలో. అండ్ 6వ శతాబ్దం నుంచే తెలుగులో పద్యంతో శాసనాలు రాసినట్టుగా మనకి తెలుస్తుంది. సో కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మనము కొన్ని పీరియడ్స్ వైజ్గా డివైడ్ చేసుకొని తెలుగు లాంగ్వేజ్ అనేది ఎట్లా ఎవల్యూషన్ ఎలా ఉండింది అనేది చూద్దాము. ఫస్ట్ ప్రీ 575 ADలో ఎట్లా ఉండింది. అమరావతిలో నాగబు అనే ఫస్ట్ తెలుగు పదం కనపడింది, అది మనకందరికీ తెలిసిన విషయమే. ఇది ఫస్ట్ లిఖిత పదం, తెలుగులో మొట్టమొదటి లిఖిత పదం ఏది అంటే నాగబు. అది ఎందులో ఉంది అంటే అమరావతి శాసనంలో. అండ్ ఇది శాతవాహనాస్ టైంది కదా, అమరావతి శాసనం వచ్చేసి ఇక్కడ మనకు నాగబు అని కనపడి ఉండేది, వాసిష్ఠిపుత్ర పులమావి టైంది. అండ్ నెక్స్ట్ శాతవాహనాస్ తర్వాత ఇక్ష్వాకుస్ రూల్ చేశారు కదా ఆంధ్రాని. సో ఇక్ష్వాకుస్ టైంలో ఏంటంటే వాళ్ళ పేర్లు మీకు గుర్తున్నట్టయితే బాపిశ్రీ, అడవిశ్రీ, శాంతిశ్రీ, చటశ్రీ, తర్వాత యహువల అని ఇట్లాంటి పేర్లు ఉన్నాయి, రెమ్మణక ఇట్లాంటి పేర్లు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా తెలుగు పదాలే. సో గ్రామాలకు తర్వాత వ్యక్తులకు తెలుగు పదాలు ఉండేవి అని చెప్పి తెలుస్తుంది. అంటే వీళ్ళు తెలుగు అనేది వాళ్ళు అట్లా పేర్లలో కూడా పెట్టుకున్నారు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆ తర్వాత మనకు విష్ణుకుండిన రాజులు వచ్చారు. ఈ విష్ణుకుండిన రాజులలో మంచణ్య అనే ఒక తెలుగు పదం ఉంది. మంచణ్య అనే పదము ఈపూరు శాసనంలో మెన్షన్ చేయడం జరిగిందనమాట. అండ్ అంతేకాకుండా విష్ణుకుండిన రాజులలో మనం చెప్పుకోవాల్సిన ఒక వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ చిక్కుళ్ళ తామ్ర శాసనం. ఈ చిక్కుళ్ళ తామ్ర శాసనము మాధవవర్మ వన్నదనమాట. ఇందులో మొట్టమొదటి తెలుగు వాక్యం ఉంది. తెలుగు పదం వచ్చేసి నాగబు అమరావతిలో ఉంటే తెలుగు వాక్యము విజయరాజ్య సంవత్సరంబుల్ అనే వాక్యము చిక్కుళ్ళ తామ్ర శాసనంలో ఉంది. అది మాధవవర్మ వేయించాడు అనమాట ఈ శాసనంని. ఆయన ఏ రాజవంశము? విష్ణుకుండిన రాజవంశం. నెక్స్ట్ ఇది ప్రీ 575 AD, అంతకుముందు వరకు. అండ్ ఇక్కడ మనం ఇలా డివైడ్ చేసాము అని అంటే 6th century నుంచి మనకి పద్యాలతో కూడిన శాసనాలు వచ్చాయి. సో ఇక్కడ 575 AD నుంచి 848 AD వరకు మనం చూద్దాము. ఈ గ్యాప్లో వచ్చిన శాసనాలు గద్య రూపంలో ఉన్న శాసనాలు, అంటే గద్యంలాగా అంటే ప్రోజ్ లాగా ఉన్నటువంటి శాసనాలు ఉన్నాయన్నమాట. తెలుగులో మొట్టమొదటి శాసనాలు వేయించిండేది ఎవరు ఇట్లాంటి గద్య శాసనాలు అని అంటే రేనాటి చోడ రాజులు అని అంటాము. వీళ్ళు రేనాడు అంటే కడప కర్నూలు రీజియన్ కదా. సో రేనాటి చోడులు మొత్తంగా 33 శాసనాలు వేయించడం జరిగిందనమాట. అండ్ ఈ శాసనాలలో ఇవి దాన శాసనాలు, అంటే ఎవరికైనా భూములు అట్లాంటివి దానం ఇస్తూ వేసిన శాసనాలు ఉంటాయి కదా, అవి 33 శాసనాలు ఉన్నాయి రేనాటి చోడ రాజులవి. వాటిల్లో ఫస్ట్ ప్రాథమిక గద్య రచన స్థాయికి చేరుకున్న శాసనం ఏది అని అంటే రేనాటి ధనుంజయుడు వేసినటువంటి కలమళ్ళ శాసనం. ఇది కడప జిల్లా దగ్గర దొరికిందనమాట. కలమళ్ళ శాసనం
రేనాటి ధనంజయ శర్మ అనే రాజు వేయించాడు, రేనాటి చోడరాజు. అండ్ వీళ్ళలోనే నెక్స్ట్ రెండవది ఎర్రగుడిపాడు శాసనం. ఇది సెకండ్ శాసనము, పుణ్యకుమారుడు వేయించాడనమాట. రేనాటి పుణ్యకుమారుడు వేయించిండేది ఎర్రగుడిపాడు శాసనం. ఇది ద్విరథగతి రగడ అనే స్టైల్లో వేయించడం జరిగింది. సో ఫస్ట్ది రేనాటి ధనంజయుడు కల్లమల్ల శాసనం, రెండోది రేనాటి పుణ్యకుమారుడు ఎర్రగుడిపాడు శాసనం. ఇది ఏ స్టైల్లో ఉంది అంటే ద్విరథగతి రగడ స్టైల్లో ఉంది. నెక్స్ట్ వైదంబ వంశంకి చెందిన రాజులు వేయించినవి వీరగల్లు శాసనాలు అంటాం. వీరగల్లు శాసనాలు అని అంటే యుద్ధంలో చనిపోయిన వాళ్ళకి గుర్తుగా వేసే వాటిని వీరగల్లు శాసనాలు అంటాం. అండ్ ఇక్కడ ఊరికే జస్ట్ రివిజన్ కోసం ఇంకొకటి ఏంటంటే వీరగల్లు పూజ అనేది మొదలుపెట్టింది ఆ సాంప్రదాయము ఇక్ష్వాకూస్ అనమాట. అంటే యుద్ధంలో చనిపోయిన వీరులను వాళ్ళను దేవుళ్ళతో సమానంగా కొలిచే పద్ధతిని స్టార్ట్ చేసింది వాళ్ళే. దాన్ని వీరగల్లు పూజ అంటాము. అట్లా ఆ వీరగల్లు అంటే ఎవరెవరు చనిపోయారు అనే దాన్ని ఒక శాసనంగా వేసిండేది ఎవరు అంటే వైదంబ వంశానికి చెందిన వాళ్ళు, వైదంబులు. నెక్స్ట్ 848 to 1050 AD మధ్యలో చూసినట్టయితే గద్యము పద్యము రెండూ కూడినటువంటి శాసనాలు మనకి ఈ టైం పీరియడ్లో కనిపిస్తాయి. దాంట్లో ఫస్ట్ది వచ్చేసి గుణగ విజయాదిత్యుడు. మనకి ఇక్కడ వేంగి చాళుక్య స్టైల్లో గుణగ విజయాదిత్య లేదా విజయాదిత్య 3 అని అంటాం కదా ఈయనని. ఈయన సేనాధిపతి అయిన, మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము, ఈయన బోయకొట్టాల మీదకి యుద్ధానికి వెళ్ళాడు అని చెప్పి. గుణగ విజయాదిత్యుడి సేనాని గుణగ విజయాదిత్యుడి సేనాని పాండురంగడు బోయకొట్టాల మీదకి యుద్ధానికి వెళ్ళి అక్కడ అచలపురం, కిరణపురం అని వాటిని తగలబెట్టేసి అక్కడ బోయకొట్టాలను ఆక్యుపై చేసుకున్నాడు అని చెప్పి అక్కడి నుంచి ఆయన కందుకూరుకి వెళ్ళి దానికి గుర్తుగా ఒక ఫోర్ట్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది, ఒక కోటని. ఆ పాండురంగడు వీటినన్నిటినీ చెప్తూ అద్దంకి శాసనాన్ని వేయించాడు. ఆ అద్దంకి శాసనం తరువోజా శైలిలో ఉందన్నమాట. అండ్ అదే పాండురంగడిని పొగుడుతూ ఇంకొక శాసనం ఉంది, కందుకూరు శాసనము. అదొచ్చేసి సీసపద్యం శైలిలో ఉంది. ఇందులో గద్యం లేదు, సీసపద్యం శైలిలో ఉందన్నమాట. సో తరువోజ శైలిలో ఉండేది అద్దంకి పాండురంగడి శాసనము, అద్దంకి శాసనము. సీసపద్యం స్టైల్లో ఉండేది వచ్చేసి కందుకూరు శాసనము. ఇది కూడా పాండురంగడిని పొగుడుతూ ఉండేదే. నెక్స్ట్ ఇట్లాంటిదే ఇంకొకటి బెజవాడ యుద్ధమల్లుడి శాసనం. యుద్ధమల్ల 2 అని వస్తుంది మనకి వేంగి చాళుక్యుల్లోనే. ఆయన బెజవాడ శాసనం అని చెప్పి వేయించాడు. ఇది మనకి మహాసేనుడి జాతర గురించి చెప్తుంది. చేబ్రోలు నుంచి విజయవాడ వరకు మహాసేనుడి ఊరేగింపు, ఆ జాతర గురించి చెప్తుంది అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. సో ఆ మహాసేనుడి జాతర గురించి వివరించే బెజవాడ యుద్ధమల్లుడి శాసనము మధ్యాక్కర శైలిలో లిఖించడం జరిగింది. ఇది ఇప్పటికి కూడా మనకి విజయవాడ కొండపైన పార్థీశ్వర స్వామి దేవాలయం అని ఉంది. ఆ దేవాలయం గోడపైన ఉంటుందన్నమాట ఈ బెజవాడ శాసనము. ఇది మధ్యాక్కర శైలిలో రాయడం జరిగింది. నెక్స్ట్ సంభాషణాత్మకమైన కథాకథన గద్య శైలి ఉన్నటువంటి శాసనం ఫస్ట్ది ఏది అని అంటే కొరివి శాసనం. ఇది చాళుక్య భీముడు వేసినటువంటి కొరివి శాసనము. ఇదేంటంటే కథాకథన గద్య శైలి, సంభాషణాత్మకంగా అంటే కాన్వర్జేషన్ టైప్లో ఉండేటువంటి ఫస్ట్ శాసనం ఏది అని అంటే కొరివి శాసనం చాళుక్య భీమ వేయించిండేది. అండ్ ఇంకొకటి వచ్చేసి నన్నయ్యకు పూర్వమే తెలుగు ఉంది అండ్ ఆ టైంలో కవిత్వం కూడా ఉంది, ఆ టైంలో కవిత్వం ఎలా ఉంది అని తెలిపే శాసనము గూడూరు శాసనం. అది విరియాల కామసాని వేయించడం జరిగింది. నన్నయ్యకు పూర్వం ఉన్న తెలుగు కవిత్వం యొక్క లక్షణాన్ని మనకి తెలిపే శాసనం ఏది అని అంటే గూడూరు శాసనము విరియాల కామసాని వేయించడం జరిగిందనమాట. ఇది ప్రాగ్ నన్నయ్య యుగంలో అంటే నన్నయ్యకు పూర్వం ఉన్న తెలుగు ఎవల్యూషన్ ఎట్లా ఉన్నది అనే దానికి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. సో లాస్ట్ పాయింట్ ఏమంటున్నాము, నన్నయ్యకు పూర్వము తెలుగు యొక్క కవితా స్వరూపం ఎలా ఉంది అనేది ఏ శాసనం ద్వారా తెలుస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది గూడూరు శాసనము, విరియాల కామసాని వేయించినటువంటి గూడూరు శాసనం. నెక్స్ట్ ఇప్పుడు నన్నయ్య యుగంలోకి వద్దాం. ఇప్పుడు మనం ఎట్లా డివైడ్ చేస్తాము అంటే నన్నయ్య యుగము, తర్వాత శివకవి యుగము, ఆ తర్వాత తిక్కన యుగం, ఆ తర్వాత ఎర్రన యుగం, ఆ తర్వాత కాకతీయ వాళ్ళ టైంలో ఎట్లా ఉన్నది, తర్వాత ప్రబంధ యుగము, ఆ తర్వాత అనంతర ప్రబంధ యుగం, ఇట్లా డివైడ్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఫస్ట్ మనం నన్నయ్య యుగంవి చూద్దాం. నన్నయ్య యుగంలో నన్నయ్యతో పాటు ఇంకా కాంటెంపరీ రైటర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ దానికి సంబంధించిన ఇంపార్టెంట్ వర్క్స్ ఏంటి అనేది చూద్దాము. ఫస్ట్ వచ్చేసి నన్నయ్యని ఆదికవి అని అంటాము, మనకు తెలిసిందే ఇది. అండ్ ఈయన రాజరాజ నరేంద్రుడి ఆస్థానంలో ఉన్నాడు, అది కూడా తెలుసు. అండ్ ఈయనను
శబ్ద శాసనుడు లేదా వాగను శాసనుడు అని ఎందుకు అంటాము అంటే ఈయన ఆంధ్ర శబ్ద రత్నాకరం అనే బుక్ రాశాడు. అంటే ఇది ఏంటంటే వ్యాకరణ గ్రంథం లాంటిది అనమాట, అంటే గ్రామర్ బుక్ లాంటిది ఇది. సో అది రాశాడు కాబట్టి ఈయనను శబ్ద లేదా వాగను శాసనుడు అని అంటారు నన్నయ్యని. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమన్నా అడగచ్చు, శబ్ద శాసనుడు అని ఎవరిని అంటారు అని అయినా అడగచ్చు, లేదా నన్నయ్యను శబ్ద శాసనుడు అని ఎవరన్నారు అని అయినా అడగచ్చు. ఎవరన్నారు నన్నయ్యను శబ్ద శాసనుడు అని? రామరాజభూషణుడు అన్నాడనమాట నన్నయ్యని శబ్ద శాసనుడు అని చెప్పి. అండ్ నన్నయ్య చేసిన వర్క్స్ ఏంటి అని అంటే మహాభారతం నన్నయ్య ఆంధ్ర మహాభారతం రాయడం స్టార్ట్ చేశాడు అంతే. టోటల్గా ఆంధ్ర మహాభారతం మనకు 18 పర్వాలు ఉంటే నన్నయ్య ఓన్లీ 3 పర్వాలు, అది కూడా పూర్తిగా కూడా రాయలేదు. 3వ పర్వము ఆది పర్వము, సభా పర్వము, అరణ్య పర్వంలో 142వ పద్యం వరకు రాయడం జరిగింది అంతే. సో ఆయన ఆంధ్ర మహాభారత రచనని మొదలుపెట్టాడు. అండ్ ఈయన ఇంకా నెక్స్ట్ ఏం చేశాడు, ఇందాక చెప్పుకున్నాము, ఆంధ్ర శబ్ద చింతామణి అనన్నా ఆంధ్ర శబ్ద రత్నాకరం అనన్నా ఒకటే, అది రాసిండేది నన్నయ్యనే. అండ్ ఈయన రాసిన ఇంకొకటి వచ్చేసి నవనాద చరిత్ర. ఈ 3 బుక్స్ ఆంధ్ర మహాభారతము, ఆంధ్ర శబ్ద చింతామణి, నవనాద చరిత్ర, ఈ 3 బుక్లు నన్నయ్య రాయడం జరిగింది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఈ ఆంధ్ర శబ్ద చింతామణి వచ్చేసి గ్రామర్ బుక్ అని అన్నాం కదా, అంటే తెలుగు గ్రామర్కి సంబంధించిండేది. ఆంధ్ర శబ్ద చింతామణి పేరు, కానీ ఆ బుక్ సంస్కృతంలో ఉందన్నమాట. అంటే సాంస్క్రిట్ తెలుగు డిక్షనరీ లాగానో లేదా మేబీ అట్లా ఏదన్నా, అంటే గ్రామర్ ఎట్లా వాడాలి అని కానీ అట్లా అయ్యి ఉండొచ్చు. టోటల్గా ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్ ఇది మనకి, ఆంధ్ర శబ్ద రత్నాకరం లేదా ఆంధ్ర శబ్ద చింతామణి అనే బుక్ సంస్కృతంలో రాయడం జరిగింది నన్నయ్య. అండ్ నెక్స్ట్ తర్వాత ఆంధ్ర మహాభారత రచన దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పుకోవాలంటే, మనకి ఆంధ్ర మహాభారత రచనలో నన్నయ్యకు హెల్ప్ చేసిండేది నారాయణ భట్టు. ఈ నారాయణ భట్టు నన్నయ్యకి హెల్ప్ చేసినందుకు గాను రాజరాజ నరేంద్రుడు నారాయణ భట్టుకి నందంపూడి అనే అగ్రహారాన్ని దానం ఇవ్వడం జరిగింది. ఈ నందంపూడి అగ్రహారాన్ని దానమిస్తూ నందంపూడి శాసనం అని చెప్పి రాజరాజ నరేంద్రుడు వేయించాడు. కానీ ఆ నందంపూడి అగ్రహారాన్ని రాజరాజ నరేంద్రుడు దానం ఇస్తున్నట్టుగా రాసినటువంటి నందంపూడి శాసనాన్ని యాక్చువల్గా రాసిండేది ఎవరు అనంటే మళ్ళీ నన్నయ్యనే. రాసింది నన్నయ్య, దానం తీసుకున్నది నారాయణ భట్టు, దానం ఇచ్చింది రాజరాజ నరేంద్రుడు. ఆ దానం ఇస్తూ రాజరాజ నరేంద్రుడు నారాయణ భట్టుని ఏమని పొగిడాడు అంటే, ఆ నారాయణ భట్టుకున్నటువంటి టైటిల్ ఏంటి అంటే అష్టభాష సుకవి శేఖరుడు. అష్టభాష సుకవి శేఖరుడు అనే టైటిల్ని రాజరాజ నరేంద్రుడు ఇవ్వడం జరిగిందనమాట. ఎందుకంటే యాక్చువల్గా మేబీ నారాయణ భట్టు యాక్చువల్గా ఆయన కన్నడ ఆరిజిన్ కూడా ఉంటుందన్నమాట ఆయనకి. సో ఆయనకి కన్నడ లాంగ్వేజ్ వచ్చు. అండ్ ఆంధ్ర మహాభారతాన్ని సాంస్క్రిట్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తున్నాడు కదా నన్నయ్య. సో అంటే ఆయనకి సాంస్క్రిట్ వచ్చిండాలి, తెలుగు వచ్చిండాలి. ఇక్కడే ఆయనకి 3 లాంగ్వేజెస్ వచ్చినట్టు తెలుస్తుంది. ఇంకా కూడా ఆయనకు లాంగ్వేజెస్ వచ్చేమో, కాబట్టి ఆయనను అష్టభాష సుకవి శేఖరుడు అని చెప్పి రాజరాజ నరేంద్రుడు పొగడడం జరిగిందనమాట. ఎవరిని అనంటే నారాయణ భట్టుని. నెక్స్ట్ అది ఫస్ట్ది. అండ్ ఆయనకి ఇచ్చిన అగ్రహారం ఏంటి? నందంపూడి అగ్రహారం. నందంపూడి అగ్రహారము రాజరాజ నరేంద్రుడు నన్నయ్యకు ఇవ్వలేదు, నారాయణ భట్టుకి ఇచ్చాడు ఫర్ హెల్పింగ్ నన్నయ్య. ఆ మాట ఆ శాసనాన్ని రాసింది నన్నయ్య మళ్ళీ. అండ్ నెక్స్ట్ పావులూరి మల్లన, సెకండ్ కాంటెంపరీ ఆఫ్ నన్నయ్య అనమాట. ఈయన కూడా రాజరాజ నరేంద్రుడి ఆస్థానంలోని వాడే. ఈ పావులూరి మల్లన రాసినది సార సంగ్రహ గణితం. ఇది యాక్చువల్గా మహావీరాచారి, ఇది ప్రీవియస్ క్వశ్చన్. మహావీరాచారి అనే జైన కవి రాసిన గణిత సార సంగ్రహం యొక్క ట్రాన్స్లేషన్ తెలుగులో సార సంగ్రహ గణితం. ఇది తెలుగులోని ఫస్ట్ గణిత గ్రంథం, మ్యాథ్స్ సంబంధించిన ఫస్ట్ గ్రంథము తెలుగులో ఏది అని అంటే సార సంగ్రహ గణితం. ఇది పద్య రూపంలో రాశాడు, ఇది ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇంత చేసినందుకు గాను ఈ పావులూరి మల్లనకు రాజరాజ నరేంద్రుడు ఏమిచ్చాడు? నవకండవాడ అనే అగ్రహారాన్ని దానం ఇవ్వడం జరిగిందనమాట. అండ్ పావులూరి మల్లనకున్న టైటిల్స్ సరస సాహిత్య విచ్చకుడు, లక్ష్మణ చక్రవర్తి, ఇవి ఆయనకున్నటువంటి టైటిల్స్. నెక్స్ట్ మల్లియ రేచన, థర్డ్ ఆయన మల్లియ రేచన. ఈయన కూడా ఒక జైన్ పోయెట్ అనమాట, మల్లియ రేచన. అండ్ ఈయన తెలుగులో మొట్టమొదటి
ఛందోలక్షణ గ్రంథాన్ని రాయడం జరిగింది. అంటే ఛందస్సులు, వాటి లక్షణాలు అవి ఎట్లుంటాయి అవంతా రాయడం జరిగిందనమాట. ఎవరు? మల్లియ రేచన. సో ఒక చిన్న గుడ్డి గుర్తులాగా పెట్టుకోవచ్చు ఇక్కడ. ఛందస్సు, వాటి లక్షణాలు అనేవి ఎవరికి హెల్ప్ అవుతాయి? కవులకు కదా. సో కాబట్టి దాని పేరు ఛందోలక్షణ గ్రంథం. కవిజనాశ్రయం. కవిజనులు ఆ బుక్ మీద డిపెండ్ అయ్యి కవిత్వాలు రాయొచ్చు అట్లా అనమాట. సో కాబట్టి కవిజనాశ్రయం అనే బుక్ రాయడం జరిగింది మల్లియ రేచన. అండ్ ఈ కవిజనాశ్రయం అనే బుక్ ఈయన రాశాడు కాబట్టి మల్లియ రేచనకున్న టైటిల్ కవిజనాశ్రయుడు అనే టైటిల్ ఈయనకుందనమాట. ఓకే, సో ఇది నన్నయ్య యుగం. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు శివకవి యుగం. శివకవి యుగం అంటే ఏంటి? శైవిజం ఎక్కువగా ఉన్న కాలంలో శివకవులు వాళ్ళ రైటింగ్స్ అవి జరుగుతున్న టైం అనమాట. ఇది దాన్ని శివకవి యుగం అంటారు. ఇక్కడ మనకి 2 రకాలుగా క్వశ్చన్ అడగచ్చు. ఒకటి వచ్చేసి పండితత్రయం, క్రింది వారిలో పండితత్రయంలో లేని వాళ్ళెవరు అను, లేదా క్రింది వారిలో శివకవిత్రయంలో లేని వాళ్ళెవరు అని. ఎందుకంటే 2 డిఫరెంట్ సెట్స్. పండితత్రయంలో ఉన్న 3 వేరే, శివకవిత్రయంలో ఉన్న వాళ్ళు వేరే, అండ్ రెండిట్లో కామన్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. అవి ఎవరు అనేది మనం చూసుకోవాలన్నమాట. ఒకసారి రివిజన్ చేయండి. పండితత్రయం అంటే మల్లికార్జున పండితుడు, శ్రీపతి పండితుడు, శివలెంక మంచెన, వీళ్ళు 3 వస్తారు. పండితత్రయం అంటే పండిత అని అంటాం కదా, కాబట్టి 2 పేర్లు అయితే పండిత తోటే ఎండ్ అవుతాయి. శ్రీపతి పండితుడు, మల్లికార్జున పండితుడు, శివలెంక మంచెన, వీళ్ళు 3ని పండితత్రయం అని అంటారు. వాళ్ళలో ఫస్ట్ వాడు మల్లికార్జున పండితుడు. ఈయన గురించి చూద్దాము. ఈ మల్లికార్జున పండితుడు ఏమేం రాశాడు అని అంటే కవివాగ్బంధం, కృష్ణ శతకం అనేవి రాశాడు. ఈ కవివాగ్బంధం, కృష్ణ శతకం కన్నా కూడా ఈయన దగ్గర మనల్ని ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ ఇంతకుముందు ప్రీవియస్గా ఏంటి మల్లికార్జున పండితుడు రాసిండేది అంటే శివతత్వసారం అనే బుక్ రాయడం జరిగింది. ఈ శివతత్వసారం అనే బుక్ రాశాడు. అండ్ అది శివతత్వసారం అనే బుక్ తెలుగులో రాయడం జరిగింది, అది ఇంపార్టెంట్. అండ్ ఈ మల్లికార్జున పండితుడు కన్నడలో కూడా రాశాడు. దాని పేరు బసవగీతం అనే దాన్ని కన్నడలో రాయడం జరిగిందనమాట. ఈ మల్లికార్జున పండితుడు వెల్లనాటి చోడరాజు వద్ద ఉన్న బౌద్ధుల్ని ఓడించి శైవిజాన్ని స్థాపించాడు. అండ్ ఇతని చరిత్రనే ఇంత చేశాడు కాబట్టి మల్లికార్జున పండితుడు, ఈయన చరిత్రనే తర్వాత మన పాల్కురికి సోమనాథుడు ఉన్నాడు కదా, ఆయన మల్లికార్జున పండితుడు కదైనా కాబట్టి పండితారాధ్య చరిత్ర పేరుతో బుక్ రాయడం జరిగింది. ఇక్కడ కొంచెము ట్విస్ట్ చేసో లేదంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికో ఏమని అడగచ్చు, పాల్కురికి సోమనాథుడు రాసిన పండితారాధ్య చరిత్ర ఎవరి గురించి అని అడిగి ఆప్షన్స్లో మల్లికార్జున పండితుడితో పాటు శ్రీపతి పండితుడు అని కూడా ఇవ్వచ్చు. 2 పండితానే ఉంది కదా, కానీ ఆన్సర్ ఏంటి అంటే మల్లికార్జున పండితుడు యొక్క లైఫ్ స్టోరీని పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్ర పేరుతో రాశాడు. మరి ఆ మల్లికార్జున పండితుడు ఏం రాశాడు? తెలుగులో శివతత్వసారాన్ని రాశాడు, తర్వాత కన్నడలో బసవగీతం అనేది రాశాడనమాట. అది నెక్స్ట్. ఇప్పుడు శ్రీపతి పండితుడు ఏం రాశాడు చూద్దాం. శ్రీపతి పండితుడు శ్రీకర భాష్యం అనేదాన్ని రాశాడు. శ్రీకర అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ శ్రీకర భాష్యం ఏంటి అంటే బ్రహ్మసూత్రాలకు సంబంధించి భాష్యం అనమాట. దీన్నే శివభక్తి దీపిక అని కూడా అంటారు. నెక్స్ట్ మంచెన, శివలెంక మంచెన అన్నాం కదా ఇందాక. ఈ మంచెనది వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. మంచెన కేయూర బాహుచరిత్ర అనే బుక్ రాయడం జరిగింది. మంచెన రాసిన బుక్ కేయూర బాహుచరిత్ర. ఇది విద్దసాల బంజిక అనే దాని యొక్క ట్రాన్స్లేషన్. విద్దసాల బంజిక యొక్క ట్రాన్స్లేషన్. ఈ కేయూర బాహుచరిత్రలో ఏ నగరం యొక్క వర్ణన చేయడం జరిగింది అంటే చందవోలు నగర వర్ణన. సో దీని మీద క్వశ్చన్ ఇంతకుముందు ఎట్లా అడిగారు అని అంటే చందవోలు నగరాన్ని వర్ణించినటువంటి బుక్ ఏది? కేయూర బాహుచరిత్ర అట్లయినా అడగచ్చు. లేదా చందవోలు నగరాన్ని వర్ణించిన కేయూర బాహుచరిత్రను రాసిండేది ఎవరు? మంచెన అనైనా అడగచ్చు. లేదా చందవోలు నగరాన్ని వర్ణించిన కేయూర బాహుచరిత్ర బుక్లో మంచెన వర్ణించారు. అయితే ఈ కేయూర బాహుచరిత్ర దేని యొక్క ట్రాన్స్లేషన్ అని కూడా అడగచ్చు. అది విద్దసాల బంజిక అనే దాని యొక్క ట్రాన్స్లేషన్ అనమాట. సో ఇది ఇప్పటి వరకు. అండ్ నెక్స్ట్ యథావాక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకం అనే దాన్ని రాశాడు.
నెక్స్ట్ చక్రపాణి రంగన. ఈ చక్రపాణి రంగన స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇది మొత్తం శివకవి యుగం అయితే వీళ్ళల్లో ఒకే ఒక వైష్ణవ కవి ఎవరు అని అంటే చక్రపాణి రంగన. ఈయన రాసిండేది నయన రగడ. అండ్ నెక్స్ట్ కృష్ణమాచార్యుడు అనే ఆయన సింహగిరి వచనములు అని చెప్పి రాయడం జరిగిందనమాట. ఇక్కడ శివకవి యుగం యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే తెనుగు, జాను తెనుగు అనేది వాడడం మొదలుపెట్టిన నన్నెచోడుడు ఈ టైం ఆయననే. అండ్ తర్వాత శివకవులు ఏం చేశారు అని అంటే కొంచెం తెలుగుని సింప్లిఫై చేయదలుచుకొని శతక రచన చేయడము, తర్వాత ద్విపద, రగడ ఇట్లాంటివి రాయడం అనేది స్టార్ట్ చేసిండేది వీళ్ళ టైంలోనే అనమాట. గద్యం ఎక్కువగా గద్య రచన చేసిండేది వీళ్ళే, శివకవులే అవన్నీ స్టార్ట్ చేశారనమాట. ఇది శివకవి యుగం. నెక్స్ట్ తిక్కన యుగం చూద్దాం. తిక్కన యుగంలో ఫస్ట్ తిక్కన గురించి చూద్దాము. ఈయన మన్మసిద్ధి ఆస్థానంలోని మంత్రి. ఇది మనము ఆల్రెడీ హిస్టరీ అప్పుడు మనం చదువుతాము. ఎక్కడొస్తాడు ఈయన అనంటే మనకి మన్మసిద్ధి దగ్గర, మన్మసిద్ధి కాటమరాజు మీదకి, కాటమరాజు ఈయనకి ఎదురు తిరిగితే మన్మసిద్ధికి సపోర్ట్ చేయడం కోసం అని చెప్పి మనకి ఈయనను కాకతీయ రుద్రదేవుడి గణపతి దేవుడి హెల్ప్ అడగడం కోసం అని చెప్పి మన్మసిద్ధి దగ్గర నుండి గణపతి దేవుడి దగ్గరికి, కాకతీయాస్ దగ్గరికి వస్తాడనమాట తిక్కన. కాబట్టి ఇక్కడ ప్రీవియస్గా క్వశ్చన్ ఎట్లా అడిగారు అని అంటే తిక్కన ఫస్ట్ నెల్లూరు మన్మసిద్ధిరాజు దగ్గర ఉండినాడు. అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాడు, తెలంగాణలోని కాకతీయాస్ దగ్గరికి వెళ్ళాడు కదా. అయితే తిక్కన కాకతీయుల దగ్గరికి వెళ్ళక ముందు చేసినటువంటి రచన ఏది అని అడిగారు. తిక్కన నిర్వచనోత్తర రామాయణం రాశాడు అండ్ ఆంధ్ర మహాభారతం రాశాడు. ఆంధ్ర మహాభారతంలో నన్నయ్య ఆది పర్వము, సభాపర్వము, అరణ్య పర్వంలో 142వ పద్యం వరకు రాసి వదిలేస్తే ఇంకా మిగిలిన 15 పర్వాలు రాసిండేది ఎవరు అని అంటే తిక్కననే. ఆ మిగిలిపోయిన హాఫ్ అరణ్య పర్వ భాగం మాత్రమే, అరణ్య పర్వ శేష భాగం ఏదైతే ఉందో అది మాత్రమే ఎర్రన రాసింది. యాక్చువల్గా మహాభారతంలో ఎక్కువ కంట్రిబ్యూట్ చేసిండేది ఎవరంటే తిక్కననే ఆంధ్ర మహాభారతంలో. అయితే తిక్కన ఆంధ్ర మహాభారతం కాక నిర్వచనోత్తర రామాయణం కూడా రాశాడు అని అంటున్నాం కదా. ఈ నిర్వచనోత్తర రామాయణాన్ని మనుమసిద్ధికి అంకితం ఇచ్చాడు. అంటే ఈయన ఫస్ట్ రాసిండేది ఆంధ్ర మహాభారతం కాదు, ముందు నిర్వచనోత్తర రామాయణం రాసి దాన్ని మనుమసిద్ధికి అంకితం ఇచ్చాడు. ఆ తర్వాత ఈయన గణపతి దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అంటే కాకతీయాస్ ప్యాట్రనేజ్లో ఉన్నప్పుడు ఆంధ్ర మహాభారత రచన చేయడం జరిగిందనమాట. సో కాబట్టి కాకతీయుల దగ్గరికి రాక ముందు రాసిండేది ఏది అని అంటే నిర్వచనోత్తర రామాయణం. దీన్ని మన్మసిద్ధికి అంకితం ఇచ్చాడు. అంటే ఈయన విరాట పర్వం దగ్గర నుంచి స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలు ఈయననే రాశాడనమాట. అండ్ ఈ ఆంధ్ర మహాభారతాన్ని తిక్కన మరి ఎవరికి అంకితం ఇచ్చాడు, మన్మసిద్ధికి ఇచ్చాడా, పాత రాజు లేకపోతే కొత్త రాజు గణపతి దేవుడికి ఇచ్చాడా, ఎవరికి ఇచ్చాడు అని అంటే హరిహరనాథుడుకి ఇవ్వడం జరిగింది. హరిహరనాథుడు ఎవరు అంటే దేవుడు. హరిహరనాథుడు అంటే దేవుడు అనమాట. అంటే ఇక్కడ కరెక్ట్గా ఆయన హరిహరనాథుడు అనే ఆయనకి ఎందుకు ఇచ్చాడు అని అంటే అప్పుడు శైవిజం వైష్ణవిజం అని విపరీతమైన గొడవలు జరుగుతున్న టైం అది. సో హరిహర ఆరాధన అంటే ఇద్దరూ ఒక్కరే అని చెప్పడం కోసం అని చెప్పి అదే పనిగా హరిహరనాథుడు అనే దేవుడికి నేను నా ఆంధ్ర మహాభారతాన్ని అంకితం ఇస్తున్నాను అని చెప్పి తిక్కన చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు అంటే మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. అట్లా అంటే ఇప్పుడు ఎట్లా అడగచ్చు, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వేమన పద్యాలు ఉన్నాయనుకుందాం. వేమన పద్యాలలో పద్యాలన్నీ కూడా ఆట విలది అనే దాంతో రాయడం జరిగిందనమాట. అట్లా మనకి తిక్కన అనగానే గుర్తొచ్చేది ఆయన యొక్క నాటకీయ శైలి. అంటే ఆయన రాసినటువంటి పద్యాలు అవి చదువుతున్నాం అనుకోండి, మనకి సినిమా చూస్తున్న ఫీలింగ్ వస్తుందన్నమాట. అంటే మన కళ్ళ ముందే అంతా జరుగుతోందా అన్నట్టుగా అనిపిస్తుంది. ఆ నాటకీయ శైలికి తిక్కన వెరీ ఫేమస్. సో నాటకీయ శైలికి ఫేమస్ అయిన రైటర్ ఎవరు అట్లా అడగచ్చు. తిక్కన ఇస్ ద ఆన్సర్. అండ్ తిక్కనకు ఉన్నటువంటి టైటిల్స్ కవి బ్రహ్మ అండ్ ఉభయ కవి మిత్ర. ఈ 2 టైటిల్స్ ఇద్దరు రైటర్స్ ఇవ్వడం జరిగింది తిక్కనకి. కవి బ్రహ్మ అనే టైటిల్ వచ్చేసి ఎర్రన ఇచ్చాడు, ఉభయ కవి మిత్ర అనే టైటిల్ వచ్చేసి కేతన ఇవ్వడం జరిగింది. ఇట్లా 2 టైటిల్స్ ఇట్లా కూడా మార్చి అడగచ్చు. కవి బ్రహ్మ అనేది కేతన, ఉభయ కవి మిత్ర అనేది ఎర్రన ఇచ్చాడు. అట్లా ఇంటర్చేంజ్ చేసి అయినా కూడా మనల్ని కన్ఫ్యూజ్ చేయొచ్చు. కానీ కవి బ్రహ్మ ఎర్రన ఇచ్చాడు, ఉభయ కవి మిత్ర అనేది కేతన ఇచ్చాడు. ఇక్కడ ఉభయ కవి మిత్ర అంటే ఏంటి అని అంటే అట్లా సంస్కృత కవులకు
అట్లా తెలుగు కవులకు ఇద్దరికి మిత్రుడు లాంటి వాడు, అంటే రెండిట్లోనూ రైటింగ్స్ చేసిన వాడు అన్నట్టుగా, రెండిట్లోనూ ప్రావీణ్యుడు అని. ఉభయ కవి మిత్ర కేతన. సో ఇప్పుడు ఆ టైటిల్ ఇచ్చిన కేతన గురించి నెక్స్ట్ చూద్దాం. ఈ కేతన ఏం రాశాడు? దశకుమార చరిత్ర అనే దాన్ని రాయడం జరిగింది. ఈ దశకుమార చరిత్ర యాక్చువల్గా సాంస్క్రిట్ది. ఇది సాంస్క్రిట్లో దండి రాసిండేది. సో సాంస్క్రిట్లో దండి రాసిన దశకుమార చరిత్రని తెలుగులోకి మళ్ళీ అదే పేరుతోటి దశకుమార చరిత్రతో అనే పేరుతోటే ట్రాన్స్లేట్ చేశాడు. కాబట్టే కేతనను అభినవ దండి అని అంటాం. ఇది కూడా ప్రీవియస్గా అడిగారు. అభినవ దండి అనే టైటిల్ ఎవరికి ఉంది? కేతనకు ఉంది. అండ్ ఈ కేతన ఇంకేం రాశాడు అంటే ఆంధ్ర భాషా భూషణం. అండ్ ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్క్ ఈయనది ఏంటి అని అంటే, అంతకన్నా ముందు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, దశకుమార చరిత్ర రాశాడు కేతన అని అన్నాం కదా. ఈ దశకుమార చరిత్రను కేతన ఎవరికి అంకితం ఇచ్చాడు? తిక్కనకు అంకితం ఇవ్వడం జరిగింది. ఆ అంకితం ఇస్తూనే తిక్కనను ఈయన ఉభయ కవి మిత్ర అని పొగిడాడు. ఇక్కడ ఇంకొక చిన్న గుడ్డి గుర్తులాగా లేదా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు కన్ఫ్యూజ్ కాకుండా, ఏంటంటే సాంస్క్రిట్లో తిక్కన యాక్చువల్గా కేతనకు గురువు, తిక్కన గురువు అనమాట. సో ఇప్పుడు సాంస్క్రిట్లో ఉన్న దశకుమార చరిత్రను తెలుగులోకి రాయడానికి కేతనకు తిక్కన హెల్ప్ చేశాడు. కాబట్టి అంటే ఆయనకి సాంస్క్రిట్ వచ్చు, తెలుగు వచ్చు, అట్లా రెండు ఉన్నాయి. కాబట్టే ఉభయ కవి మిత్రుడు అనే బిరుదుని కేతన తిక్కనకి ఇవ్వడం జరిగింది. అట్లా ఇస్తూనే ఈ దశకుమార చరిత్రను ఆయన ట్రాన్స్లేట్ చేసిన ఆ వర్క్ని తిక్కనకు అంకితం కూడా ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్క్ ఆఫ్ కేతన ఏంటది అని అంటే విజ్ఞానేశ్వరీయం. ఈ విజ్ఞానేశ్వరీయం అనేది ఏంటి అని అంటే ఇది తెలుగులోనే మొట్టమొదటి ధర్మశాస్త్ర గ్రంథం అనమాట. అంటే ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ లాంటిది అని చెప్పచ్చు సింపుల్గా చెప్పాలంటే. ఈ విజ్ఞానేశ్వరీయం అనేది ఏంటి అని అంటే యాజ్ఞవల్క స్మృతి ఉంది కదా, యాజ్ఞవల్క స్మృతికి విజ్ఞానేశ్వరుడు అనే ఆయన మితాక్షరి అనే పేరుతో వ్యాఖ్య రాయడం జరిగింది. ఆ విజ్ఞానేశ్వరుడు మితాక్షరి అనేది రాస్తే వ్యాఖ్య, దాని యొక్క ట్రాన్స్లేషను అది మితాక్షరి రాసింది విజ్ఞానేశ్వరుడు కాబట్టి దాని ట్రాన్స్లేషన్ వర్క్ కాబట్టి విజ్ఞానేశ్వరీయం అని చెప్పి ఈయన తెలుగులోకి మార్చి రాయడం జరిగింది. సో ఫైనల్గా విజ్ఞానేశ్వరీయం అనేది ఏంటి అని అంటే యాజ్ఞవల్క స్మృతి యొక్క వ్యాఖ్య అయినటువంటి మితాక్షరికి సంబంధించిన ట్రాన్స్లేషన్ వర్క్, అది విజ్ఞానేశ్వరీయం. అండ్ నెక్స్ట్ లెట్ us మూవ్ ఆన్ టు మారణ, థర్డ్ పోయెట్ మారణ. ఈ మారణ రాసిన బుక్ మార్కండేయ పురాణం. ఇది తెలుగులో మొట్టమొదటి పురాణం అనమాట. మారణ రాసిండేది మార్కండేయ పురాణం, ఫస్ట్ పురాణం ఇన్ తెలుగు. అండ్ ఈ మార్కండేయ పురాణము నాగయ్య గన్నడు అనే ఆయనకి మారణ అంకితం ఇవ్వడం జరిగింది. ఈ నాగయ్య గన్నడు ప్రతాపరుద్ర II యొక్క సేనాని అనమాట. అయితే ఈ మార్కండేయ పురాణాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యే తర్వాత కాలంలో మనకి అల్లసాని పెద్దన మను చరిత్ర రాయడం జరిగింది. అష్టదిగ్గజ కవుల్లో ఫస్ట్ వాడు అల్లసాని పెద్దన ఉన్నారు కదా, అల్లసాని వారి అల్లిక జిగి బిగి అని అంటాం. ఆ అల్లసాని పెద్దన రాసిన మను చరిత్ర యొక్క సోర్స్ ఏంటి అని అంటే మారణ రాసినటువంటి మార్కండేయ పురాణం. ఈ మార్కండేయ పురాణమే తెలుగులో మొట్టమొదటి పురాణం. అంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఆ మార్కండేయ పురాణాన్ని మారణ ఎవరికి అంకితం ఇచ్చాడు? రెండో ప్రతాపరుద్రుడి యొక్క సేనాని అయిన నాగయ్య గన్నడికి అంకితం ఇవ్వడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణం అనేది రాయడం జరిగింది. ఈయన కూడా కాకతీయ టైంకి సంబంధించిన ఆయననే. ఈ రంగనాథ రామాయణము తెలుగులోని మొట్టమొదటి ద్విపద రామాయణం. ఇది తెలుగులోనే ఫస్ట్ రామాయణం అండ్ తెలుగులోనే ఫస్ట్ ద్విపద రామాయణం. ఎట్లా చూసుకున్నా ఫస్ట్ది అది. అండ్ ఈ గోన బుద్ధారెడ్డికి ఉన్న టైటిల్ కవి కల్పతరువు. కవి గాయక కల్పతరువు కాదు, అది మన వెంగి చాళుక్య రాజు. కానీ ఇక్కడ కవి కల్పతరువు ఎవరు అని అంటే గోన బుద్ధారెడ్డి అనమాట. నెక్స్ట్ చారుచర్య అనేది ఒక మెడిసిన్ రిలేటెడ్ బుక్. ఈ చారుచర్య అనే బుక్ని రాసిండేది అప్పన మంత్రి చారుచర్య అనే బుక్ని రాయడం జరిగిందనమాట. నెక్స్ట్ ఎర్రన యుగం స్టార్ట్ అవుతుంది. ఎర్రన యుగంలో ఏమేమి ఉన్నాయనే చూద్దాము. ఫస్ట్ ఎర్రన మనకి ఆంధ్ర మహాభారతంలో ఉన్న అరణ్య పర్వ శేషభాగం మాత్రమే కాకుండా ఇంకేం రాశాడు అనంటే ఎర్రన హరివంశం రాశాడు. ఈ హరివంశాన్ని ప్రోలయ వేమారెడ్డి, రెడ్డి రాజుల కాలం ఆయన అనమాట ఎర్రన. సో ప్రోలయ వేమారెడ్డి ఉన్నాడు కదా మనకి ఫస్ట్ రెడ్డి రాజు, ఆ ప్రోలయ వేమారెడ్డికి అంకితం ఇవ్వడం జరిగింది ఎర్రన హరివంశాన్ని.
అండ్ అంతేకాకుండా ఈయన నృసింహ పురాణం రాశాడు. ఫస్ట్ పురాణం ఇన్ తెలుగు అనమాట ఇది నృసింహ పురాణం. అండ్ తర్వాత మార్కండేయ పురాణం అని అంటాము, కానీ సమగ్ర పురాణ లక్షణాలు ఉన్నటువంటిది ఇది. అండ్ అందుకనే మనకి ఫస్ట్ ప్రబంధం అని చెప్తాం దీన్ని, లేదా ఫస్ట్ క్షేత్ర మాహత్య కావ్యం అని కూడా అంటాము. ఈ నృసింహ పురాణము అహోబిల నృసింహస్వామికి సంబంధించినటువంటి పురాణం అనమాట. అంటే ఆ క్షేత్ర మాహాత్మ్యం అంటే అహోబిలం అని ఉంది కదా మనకి, కర్నూలు జిల్లా అహోబిలం. సో ఈ అహోబిలం యొక్క విశిష్టతను గురించి చెప్పేటువంటి కావ్యము ఈ నృసింహ పురాణము. ఇది తెలుగులో మొట్టమొదటి క్షేత్ర మాహాత్మ్య గ్రంథం కావ్యం అనమాట నృసింహ పురాణం అనేది. అండ్ హరివంశము నృసింహ పురాణంతో పాటు ఈయన నన్నయ్య వదిలేశాడు కదా అరణ్య పర్వము, ఆ పార్ట్ని ఫినిష్ చేయడం జరిగింది. అండ్ ఎర్రన్నకున్న టైటిల్ ప్రబంధ పరమేశ్వరుడు శంభుదాసుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ టైటిల్స్ ఇవి. శంభుదాసుడు అనే పేరు టైటిల్ ఉన్నటువంటి రైటర్ ఎవరు అంటే ఎర్రన్న. ప్రబంధ పరమేశ్వరుడు అని ఎందుకు అంటాము అని అంటే, యాక్చువల్గా ప్రబంధాలు ఈయన రాయలేదు, కానీ ప్రబంధం అనే శైలి ఎట్లుంటుంది, రాస్తే ఎట్లుంటుంది అన్నది స్టార్ట్ చేసిండేది ఎర్రన్న. కానీ ఆ తర్వాత అవి పీక్ స్టేజ్కి వెళ్ళడం జరిగింది నెక్స్ట్ ప్రబంధ యుగంలో. అయితే అందుకని పయనీర్ లాగా కాబట్టి ఈయనను ప్రబంధ పరమేశ్వరుడు అని చెప్పి పిలుస్తారనమాట. నెక్స్ట్ నాచన సోమన ఉత్తర హరివంశంని రాయడం జరిగింది. హరివంశంని రాసిండేది ఎవరు? ఎర్రన్న. ఉత్తర హరివంశం అంటే హరివంశం నెక్స్ట్ పార్ట్ లాగా రాసిండేది ఎవరు అనంటే నాచన సోమన. ఈ నాచన సోమన బుక్కరాయ దగ్గర ఆస్థాన కవి అనమాట. అండ్ ఈ బుక్కరాయుడు ఉత్తర హరివంశం రాసినందుకు గాను నాచన సోమనకి ఒక అగ్రహారాన్ని దానం ఇచ్చాడు. అదేంటి అనంటే పెంచకల్ దిన్నె అగ్రహారం. పెంచకల్ దిన్నె అనే దాన్ని దానం ఇవ్వడం జరిగింది. అండ్ ఈ మనము ఇందాక చెప్పుకున్నాం తిక్కన నాటకీయ శైలికి ఫేమస్ అని చెప్పి, అట్లా నాచన సోమన దేనికి ఫేమస్ అని అంటే సామెతలు వాడకంలో నాచన సోమన చాలా ఫేమస్ అనమాట. అండ్ ఈయనకున్న టైటిల్స్ సంవిధాన చక్రవర్తి, నవీన గుణ సనాథ. ఇవి నాచన సోమనకు ఉన్నటువంటి టైటిల్స్, ఇంపార్టెంట్ ఈయన. నెక్స్ట్ విన్నకోట పెద్దన కావ్యాలంకార చూడామణి అనే బుక్ రాశాడు. ఇది ఫస్ట్ తెలుగులో మొట్టమొదటి అలంకార శాస్త్ర గ్రంథం. తెలుగులో మొట్టమొదటి ధర్మశాస్త్ర గ్రంథం ఏంటి? విజ్ఞానేశ్వర్యం అని చెప్పుకున్నాం ఇందాక, కేతన రాసిండేది. అట్లా తెలుగులో ఫస్ట్ అలంకార శాస్త్ర గ్రంథం ఏంటి అని అంటే విన్నకోట పెద్దన రాసిన కావ్యాలంకార చూడామణి. ఇక్కడ అలంకార అని ఉంది, అట్లా గుర్తుపెట్టుకోండి. అంటే ఆ అలంకార శాస్త్ర గ్రంథం అంటే కావ్యాలంకార చూడామణి విన్నకోట పెద్దన. నెక్స్ట్ రావిపాటి త్రిపురాంతకుడు రాసిన త్రిపురాంతకోదాహరణం మదన విజయం. ఇంపార్టెంట్. రావిపాటి త్రిపురాంతకుడు అనే కవి రాసిండేది. ఉదాహరణం ఇది. ఉదాహరణ ఇవి శివకవుల టైంది. రగడ, ఉదాహరణ, శతకము ఇవన్నీ శివకవి వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి స్టైల్స్. సో ఈ త్రిపురాంతకుడు రాశాడు కాబట్టి దాన్ని త్రిపురాంతకోదాహరణం అని చెప్పి పిలుస్తారు. దీంతో ఎర్రన యుగం కంప్లీట్ అయింది. నెక్స్ట్ శ్రీనాథ యుగం. శ్రీనాథ యుగంలో శ్రీనాథుడు పెదకోమటి వేమారెడ్డి యొక్క ఆస్థాన కవి అనమాట. ఈయనకున్నటువంటి టైటిల్స్ కవి సార్వభౌముడు, ఆంధ్ర భాష నైషధాబ్జపవుడు అండ్ డుమువుల కవి అని కూడా అంటారు శ్రీనాథుడిని. శ్రీనాథుడు చాలా వర్క్స్ చేశాడు. వాటిల్లో ఫస్ట్ వర్క్ ఏంటి అని కూడా అడిగారు. ఇది మనకు ఎట్లా తెలుస్తుంది? మరుత్తరాట్ చరిత్ర అనే బుక్ రాయడం జరిగింది శ్రీనాథుడు ఫస్ట్. అది శ్రీనాథుడే చెప్పుకున్నాడు అనమాట. ఆయన క్రోనాలజీ ఆఫ్ హిస్ వర్క్స్ ఒక పద్యంలో నూనూగు మీసాల నూతన యవ్వనమున రచించి తిని నేను మరుత్తరాట్ చరిత్రము అని ఆయననే ఒక పద్యంలో చెప్తాడు. అంటే ఇంకా ఆయనకు మీసాలు కూడా రాని టైంలోనే మరుత్తరాట్ చరిత్ర రాశాను అని చెప్పి, అంటే ఒక బుక్కే రాశాడనమాట శ్రీనాథుడు అని చెప్పి శ్రీనాథుడే చెప్పుకున్నాడు. ఆ మరుత్తరాట్ చరిత్రను శ్రీనాథుడు మామిడి సింగన మంత్రి అనే ఆయనకి అంకితం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ శాలివాహన సప్తసతి, తర్వాత శృంగార నైషధం, ఇది మామిడి సింగనకే అంకితం ఇచ్చాడు దీన్ని కూడా. నెక్స్ట్ హరవిలాసం, శ్రీనాథుడి వర్క్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది హరవిలాసం. అండ్ ప్రీవియస్ క్వశ్చన్ కూడా ఇది. ఎందుకు అనంటే రెడ్డి రాజుల కాలం నాటి సముద్ర వ్యాపారాన్ని గురించి తెలిపే గ్రంథం ఏది అనంటే హరవిలాసం. బికాస్ ఎందుకు అనంటే విదేశీ వ్యాపారం గురించి హరవిలాసానికి ఉన్న సంబంధం ఏంటి అనంటే ఈ హరవిలాసం అనే బుక్ శ్రీనాథుడు అవచి తిప్పయ్య శెట్టి అనే ఆయనకి అంకితం ఇచ్చాడు. ఈ అవచి తిప్పయ్య శెట్టి ఎవరు అనంటే సముద్ర వ్యాపారం చేసే ఆయన అనమాట రెడ్డి రాజుల టైంలో. సో కాబట్టి ఆ అవచి తిప్పయ్య శెట్టి ఈయనకి ప్యాట్రాన్ లాగా, పోషకుడిలాగా డబ్బులు ఇచ్చి ఈయనను పోషించేవాడు కాబట్టి ఆయనకు అంకితం ఇవ్వడం జరిగింది. సో కాబట్టి అవచి తిప్పయ్య శెట్టి
ఆయన సోర్సెస్ ఆఫ్ ఇన్కము, ఆయన చేసే ట్రేడ్ ఇవంతా కూడా తెలుస్తుంది మనకి ఈ బుక్ ద్వారా. కాబట్టి హరవిలాసంకి సముద్ర వ్యాపారంకి ఆ రకంగా లింక్ ఉంది. అండ్ నెక్స్ట్ ఈయన కిరాతార్జునీయము, సిరియాలుడి చరిత్ర ఇవన్నీ ఈ హరవిలాసంలో భాగంగా ఉందన్నమాట. ఈ కిరాతార్జునీయం అనేది వెరీ వెరీ ఫేమస్. ఇక్కడ కిరాతుడు అర్జునుడికి మధ్య గొడవ జరుగుతుంది కదా, అంటే శివుడు ఒక బోయవాడు రూపంలో వస్తాడు, అర్జునుడికి శివుడికి మధ్య జరిగే కొట్లాట, ఒక అడవి పందిని వేటాడి అది ఎవరికి తగిలింది అనే ఒక స్టోరీ ఉంటుంది. కిరాతార్జునీయం చాలా బాగుంటుంది. అది హరవిలాసం అనే బుక్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ శ్రీనాథుడు మనకి రెడ్డి రాజులతో పాటు విజయనగర వాళ్ళు కూడా కాంటెంపరీగా రూల్ చేస్తున్నారు కదా. అప్పుడు విజయనగరాలో సంగమ డైనాసిటీకి చెందిన దేవరాయ II రూల్ చేస్తున్నాడు అనమాట. ఆ దేవరాయ II ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పుకోవాలి. దేవరాయ II యొక్క సంస్థ ఏమంటారు, సభని ఏమంటారు, ముత్యాలశాల అని చెప్పి పిలుస్తారు. మనకి శ్రీకృష్ణదేవరాయది భువన విజయం, తర్వాత నెక్స్ట్ అచ్యుతదేవరాయలది వచ్చేసి వెంకట విలాస మండపం అని అంటాము. అట్లా దేవరాయ IIది ముత్యాలశాల అంటారు. ఆ దేవరాయ II యొక్క ఆస్థానంలో గౌడ డిండిమ భట్టు లేదా కొన్ని బుక్స్లో అరుణ డిండిమ భట్టు అని ఉంది. ఆ ఇద్దరు పేరు ఏదైనా ఓకే. ఆ గౌడ డిండిమ భట్టుని ఓడించినందుకు గాను శ్రీనాథుడికి దేవరాయ II ఇచ్చినటువంటి టైటిలే కవి సార్వభౌముడు, శ్రీనాథ కవి సార్వభౌమ అని అంటాం కదా. ఆ టైటిల్ ఇచ్చిండేది ఎవరు అని అంటే మన దేవరాయ II ఆఫ్ విజయనగర. ఈ దేవరాయనే దేవరాయ IIనే ప్రౌఢదేవరాయ అని కూడా అంటారు. సో మనకి ఆప్షన్స్లో ప్రౌఢదేవరాయ అని ఉన్నా దేవరాయ II అని ఉన్నా ఒకటే. అండ్ నెక్స్ట్ శ్రీనాథుడు ఇంకేం రాశాడు అంటే భీమేశ్వర పురాణం రాశాడు. ఇది బెండపూడి అన్నయ్య మంత్రికి అంకితం ఇచ్చాడు. నెక్స్ట్ కాశీఖండం రాశాడు. ఇది రాజమండ్రి రెడ్డిరాజు అయిన వీరభద్రారెడ్డికి అంకితం ఇవ్వడం జరిగింది. అండ్ ఈ కాశీఖండంలోనే గుణనిధి కథ అని ఉంది. అది వెరీ వెరీ ఫేమస్. మనకి క్వశ్చన్ ఇంతకుముందు ఎట్లా అడిగారు అంటే శ్రీనాథుడు రాసిన గుణనిధి కథ ఏ బుక్లో భాగంగా రాయడం జరిగింది అంటే, ఇక్కడ ఇందాక చెప్పుకున్నాం కిరాతార్జునీయం వచ్చేసి హరవిలాసం అని. అట్లా గుణనిధి కథ దేంట్లో భాగం అంటే కాశీఖండంలో భాగంగా రాయడం జరిగిందనమాట. నెక్స్ట్ శివరాత్రి మహత్యం అనేది ముమ్మిడి శాంతయ్య అనే ఆయనకి అంకితం ఇవ్వడం జరిగింది. తర్వాత ధనుంజయ విజయం, పల్నాటి వీర చరిత్ర, చిల్లర రాళ్ళు చిల్లర దేవుళ్ళు ఇట్లాంటివి మనము శ్రీనాథుడు అని అనుకోము, కన్ఫ్యూజ్ అవుతాము. అంటే కొంచెం మోడ్రన్గా ఉంది కదా, ఎవరన్నా మోడ్రన్ పోయెట్ రాశాడు అని అనుకునే దానికి అవకాశం ఉంది. కానీ చిల్లర రాళ్ళు చిల్లర దేవుళ్ళు అనేది శ్రీనాథుడు రాయడం జరిగింది. అండ్ ఈయన పల్నాటి వీర చరిత్ర, మనకు పల్నాటి యుద్ధము గురించి మొత్తం ఆహేహే వంశము వాళ్ళ చరిత్ర, ఆ పల్నాటి యుద్ధం ఎలా జరిగింది ఏంటి అదంతా కూడా మనకి పల్నాటి వీర చరిత్ర ద్వారా తెలుస్తుంది అనమాట. కాకతీయాస్ వచ్చి ఎట్లా హెల్ప్ చేశారు, ఏం జరిగింది అదంతా కూడా మనకి దీని ద్వారా తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ అది శ్రీనాథుడు. నెక్స్ట్ బమ్మెర పోతన. శ్రీనాథుడు పోతన కాంటెంపరీస్. బమ్మెర పోతన భక్తి కవి. ఈయన రాచకొండ రాజు అయినటువంటి సర్వజ్ఞసింగ భూపాలుని ఆస్థానానికి చెందినవాడు. అండ్ బమ్మెర పోతన ఆయన వర్క్స్లో 2 ఇంపార్టెంట్ ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి భోగిని దండకము, రెండవది ఆంధ్ర మహాభాగవతం. అన్నిటికన్నా భాగవతం ఇంపార్టెంట్. కానీ భోగిని దండకం ఎందుకు అంటే భోగిని దండకము సర్వజ్ఞసింగ భూపాలుడికి అంకితం ఇచ్చాడు. పోతన మామూలుగా అయితే ఆ భాగవతాన్ని శ్రీరాముడికే అంకితం ఇచ్చాడు. నేను ఇంకా వేరే ఎవరికి ఇవ్వను అని చెప్పి పోతన భాగవతాన్ని నేను ఏమంటానంటే నేను ఈ మనుజేశ్వరాధములకు ఇవ్వను అని చెప్పి, అంటే అట్లా ఇస్తూ ఉంటే సరస్వతీదేవి ఆయనకు కాటుక కంట నీరు పెట్టుకునిందంట. ఆమె ఏడుస్తుందంట, నన్ను ఇచ్చేస్తావా వీళ్ళకి అని చెప్పి సరస్వతీదేవి ఏడ్చినట్టు మన పోతనకు కనపడిందంట. కాబట్టి నేను రాజులకు ఎవరికి అంకితం ఇవ్వను అని చెప్పి మనజేశ్వర అధములు అని అంటారు. రాజుల్ని మీరు అంతా వేస్ట్, అంటే అమ్మవారే దేవుడి కన్నా ఎక్కువ ఎవరు కాదు అని రాముడికి అంకితం ఇస్తాడు భాగవతాన్ని. కానీ అంతకన్నా ముందు రాసినటువంటి భోగిని దండకాన్ని మాత్రము సర్వజ్ఞసింగ భూపాలుడికి ఇవ్వడం జరిగింది అంకితము. ఆ పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్ టోటల్గా ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే ఆంధ్ర మహాభాగవతము మొత్తం మనకి ఎన్ని స్కందాలు ఉన్నాయి? 12 స్కందాలు ఉంటాయి. 12 స్కందాల్లో అన్నీ పోతననే రాయలేదు. పోతన కేవలం 8 స్కందాలే రాశాడు. మిగతా ఎవరు రాశారు అని అంటే 5వది వచ్చేసి గంగన అనే ఆయన, 6వది సింగన, 11వది 12వది
వెలిగందుల నారయ్య అనేవాళ్ళు రాయడం జరిగింది. సో టోటల్గా భాగవతము 4 రాశారు. దీంట్లో పోతన 8 స్కందాలే రాయడం జరిగింది. ఇదొక పాయింట్. నెక్స్ట్ పిల్లరమర్రి పినవీరభద్రుడు. ఈయన సాళ్వ నృసింహరాయుడి యొక్క ఆస్థాన కవి. సాళ్వ వంశం నృసింహరాయ ఆస్థాన కవి. ఈయన జైమిని భారతం అనేదాన్ని రాయడం జరిగింది. అండ్ ఆ జైమిని భారతం బుక్లోనే ఇది ప్రీవియస్గా మనల్ని అడిగారు, వాణి నా రాణి అని అంటాడనమాట పిల్లలమర్రి పినవీర. నెక్స్ట్ తెలుగులో మొట్టమొదటి జంట కవులు, తొలి తెలుగు జంట కవులు ఎవరు అంటే నంది మల్లయ్య, ఘంటసింగన. అండ్ వీళ్ళు రాసిండేది ఏంటి అంటే ప్రబోధ చంద్రోదయం ఒకటి, వరాహ పురాణం ఒకటి. ఈ 2 వర్క్స్లలో వరాహ పురాణం అనేది తుల్వ నరసనాయకుడికి అంటే శ్రీకృష్ణదేవరాయల వాళ్ళ నాన్నకి అంకితం ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ జక్కన విక్రమార్క చరిత్ర అని రాశాడు. అండ్ అనంతామాత్యుడు అనే ఆయన భోజరాజీయం అనేది రాయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ బుక్ మళ్ళీ, సింహాసన ద్వాప్త్రింశిక. ఇది కొరివి గోపరాజు అనే ఆయన రాయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ కోక్కొక్కమం అనేది, తర్వాత సకల నీతి కథా విధానం అనేది కూచిమంచి ఎర్రన అనే ఆయన రాయడం జరిగింది. తర్వాత వెన్నెలకంటి అన్నయ్య షోడశ కుమార చరిత్ర అని రాశాడు. ఇవేం అంత ఇంపార్టెంట్ కాదు మనకి, 8th 9th. నెక్స్ట్ 10th వచ్చేసి పుత్తేటి రామభద్ర కవి. ఈయన శ్రీకృష్ణదేవరాయలకి కాంటెంపరీ అనమాట. ఈయన సకల కథా సార సంగ్రహం అనేది రాశాడు. గణిత సార సంగ్రహం వచ్చేసి మనకి పావులూరి మల్లన్న రాస్తే, సకల కథా సార సంగ్రహం పుత్తేటి రామభద్ర కవి రాశాడు. ఈయన శ్రీకృష్ణదేవరాయలు టైం ఆయన. నెక్స్ట్ కదిరీపతి అనే ఆయన సుఖసప్తతి అనేది రాయడం జరిగింది. ఇది ఏంటి అని అంటే, ఈ సుఖసప్తతి అనే బుక్లో కదిరీపతి సంక్రాంతి పండగ గురించి వివరించడం జరిగింది. సో కాబట్టి ఇట్లాంటివి అడుగుతారు మనకి. ఇప్పుడు చందవోలు నగర వర్ణన అంటే మంచన కేయూర బాహు చరిత్ర. అట్లా సుఖసప్తతి అనే బుక్లో కదిరీపతి దేని గురించి వివరించాడు అని అంటే, ఏ పండగ గురించి అంటే సంక్రాంతిని పనుల పొంగళి అని చెప్పి పిలిచడం జరిగిందనమాట కదిరీపతి. నెక్స్ట్ గౌరన నవనాథ చరిత్ర, హరిశ్చంద్రోపాఖ్యానం అని 2 బుక్స్ రాయడం జరిగింది. తర్వాత మడికి సింగన సకల నీతి సమ్మతం. ఇది తెలుగులో ఫస్ట్ పద్య సంకలన గ్రంథం. అంటే సంకలనం అంటే ఏమంటాం మనము, అన్ని పద్యాలను ఒక చోట చేర్చి ఒక కలెక్షన్ లాగా అంటాం కదా, కలెక్షన్ ఆఫ్ పోయమ్స్ లాగా. సో అట్లా ఫస్ట్ పద్య సంకలనం ఏది అని అంటే సకల నీతి సమ్మతం మడికి సింగన రాసింది. అండ్ ఈయన పోతన కన్నా ముందే భాగవతంలోని దశమస్కందాన్ని ద్విపదలాగా రాసిండేది ఎవరు అనంటే మడికి సింగన అనమాట. నెక్స్ట్ దగ్గుపల్లి దుగ్గన. ఈయన నచికేతోపాఖ్యానం అనేదాన్ని రాయడం జరిగింది, దగ్గుపల్లి దుగ్గన. ఇది నెక్స్ట్ ప్రబంధ యుగంకి వెళ్దాం. ప్రబంధ యుగంలో భువన విజయం గురించి మనం పర్టికులర్గా చెప్పుకోవాలి. అష్టదిగ్గజ కవులు వాళ్ళు ఏమేమి రాశారు: అల్లసాని పెద్దన, మనుచరిత్ర, హరికథాసారం, నంది తిమ్మన, పారిజాతాపహరణం, అయ్యలరాజు రామభద్రుడు, రామాభ్యుదయం, ధూర్జటి, శ్రీకాళహస్తీశ్వర మహత్యం, శ్రీకాళహస్తీశ్వర శతకం 2 రాశాడు. నెక్స్ట్ మాదయ్య గారి మల్లన, రాజశేఖర చరిత్ర, పింగళి సూరన, కళాపూర్ణోదయం, రాఘవ పాండవీయం, ప్రభావతి ప్రద్యుమ్నం. ఈ రాఘవ పాండవీయం ఫస్ట్ ద్వ్యర్థి కావ్యం. నెక్స్ట్ రామరాజభూషణుడు లేదా భట్టుమూర్తి అని కూడా అంటాం ఈయన వసు చరిత్ర రాయడం జరిగింది. నెక్స్ట్ తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహత్యం అనేదాన్ని రాయడం జరిగిందనమాట. వీళ్ళు అష్టదిగ్గజ కవులు అండ్ వాళ్ళు రాసినటువంటి బుక్స్లలో ఇంపార్టెంట్వి మాత్రమే మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ భువన విజయము అనేది ఎవరి దగ్గర ఉన్నది? శ్రీకృష్ణదేవరాయల యొక్క సభ. కాబట్టి శ్రీకృష్ణదేవరాయలు ఏం రాశాడు? తెలుగులో రాసిండేది మాత్రమే చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఆముక్తమాల్యద రాశాడు. ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద రాయడంలో శ్రీకృష్ణదేవరాయలకి హెల్ప్ చేసిండేది ఎవరు అంటే ఆయన కూతురు మోహనాంగి. నెక్స్ట్ ఈ టైంలోనే వేమన కూడా ఈ టైం ఆయననే శతక రచన చేశాడనమాట. వేమన ఈయన కడప రీజియన్కి చెందిన ఆయన. అండ్ ఈ వేమన శతక పద్యాలను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసిండేది ద వర్సెస్ ఆఫ్ వేమన అన్న పేరుతోటి సిపి బ్రౌన్ 1829లో కడప జిల్లాకి కలెక్టర్గా పనిచేసిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ద వర్సెస్ ఆఫ్ వేమన పేరుతోటి వేమన శతక పద్యాలని మాత్రమే కాక ఫస్ట్ టైం ఇంగ్లీష్ టు తెలుగు, తెలుగు టు ఇంగ్లీష్ డిక్షనరీని తయారు చేసిండేది కూడా సిపి బ్రౌనే. నెక్స్ట్ సుమతి శతకం రాసింది బద్దెన, భాస్కర శతకం రాసింది మారద వెంకయ్య. సో ఇక్కడ శతకాలు వేమన వచ్చింది కాబట్టి ఈ 2 కూడా ఇక్కడ చెప్పేసుకున్నాం. నెక్స్ట్ ఇది ప్రబంధ యుగం. అయితే నెక్స్ట్ అనంతర ప్రబంధ యుగం. అనంతర ప్రబంధ యుగాన్ని దక్షిణాంధ్ర యుగం అని కూడా అంటారు. ఈ అనంతర ప్రబంధ యుగం మొత్తము నాయకరాజుల పోషణలో ఉండిందనమాట. దాంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ రాజు వచ్చేసి రఘునాథ నాయకుడు. ఈ రఘునాథ నాయకుడు ఆయననే ఒక బుక్ 2 బుక్కులు రాశాడనమాట. ఒకటి వచ్చేసి అచ్యుతాభ్యుదయం,
ఇంకోటి వచ్చేసి పారిజాతాపహరణం. ఇక్కడ నాయకరాజుల దగ్గర చెప్పాలంటే ఒక చిన్న పాయింట్ లాగా ఏంటి అని అంటే, రఘునాథ నాయకుడు అనే ఆయన వాళ్ళ నాన్న గురించి అచ్యుతాభ్యుదయం రాస్తే, ఈయన కొడుకైన విజయరాఘవ నాయకుడు రఘునాథ నాయకుడి గురించి రఘునాథాభ్యుదయం అనే బుక్ రాయడం జరిగింది. సో కొడుకులు తండ్రుల బయోగ్రఫీస్ని వాళ్ళ నాన్నల పేర్లతోటి రాయడం అనేది వీళ్ళ కాలంలో జరిగిందనమాట. సో రఘునాథ నాయకుడు అచ్యుతాభ్యుదయం రాశాడు వాళ్ళ ఫాదర్ బయోగ్రఫీని. అండ్ దాంతోపాటు పారిజాతాపహరణం అనే నాటకం కూడా రాశాడు. పారిజాతాపహరణం ఆల్రెడీ మనకి తిమ్మన రాయడం జరిగింది, నంది తిమ్మన అష్టదిగ్గజ కవుల్లో. ఈ రఘునాథ నాయకుడి దగ్గర ఒక కోర్టు పోయిట్ ఉన్నాడు. ఈయన వెరీ వెరీ ఇంపార్టెంట్, చెమకూర వెంకట కవి. ఈ చెమకూర వెంకట కవి విజయ విలాసం అనే బుక్ రాశాడు. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ బుక్. చెమకూర వెంకట కవి విజయ విలాసం బుక్ని రఘునాథ నాయకుడికి అంకితం ఇవ్వడం జరిగింది. అండ్ సారంగధర చరిత్ర అనే బుక్ కూడా రాశాడు. నెక్స్ట్ ఇందాక చెప్పుకున్నాం కదా, రఘునాథ నాయకుడి కొడుకు విజయరాఘవ నాయకుడు. ఈయన వాళ్ళ నాన్న పేరు మీద ఆయన బయోగ్రఫీని రఘునాథాభ్యుదయం అనే పేరుతో రాశాడు. అండ్ ఇంకోటి రాయవాచకం అనేది కూడా రాయడం జరిగింది. ఈ విజయరాఘవ నాయకుడి దగ్గర కూడా కోర్టు పోయిట్స్ ఉన్నారు. ఎవరంటే ముద్దుపళని రాసిండేది ఏంటి అంటే రాధికా స్వాంతనం అనే బుక్ రాయడం జరిగింది. ముద్దుపళని మేబీ ఫీమేల్ పోయెట్, విజయరాఘవ నాయకుడి దగ్గర ముద్దుపళని అనే ఆమె ఆస్థాన కవయిత్రి. ఈ నాయకరాజుల దగ్గర కవయిత్రులు ఎక్కువ, ఉమెన్ పోయెట్స్ ఎక్కువ అనమాట. సో ఈ ముద్దుపళని రాధికా స్వాంతనం అనే బుక్ రాయడం జరిగింది. రఘునాథ నాయకుడి దగ్గర వచ్చేసి చెమకూర వెంకట కవి విజయ విలాసము, విజయరాఘవ నాయకుడి దగ్గర వచ్చేసి ముద్దుపళని రాధికా స్వాంతనం అనే బుక్ రాయడం జరిగింది. ఇది ఒక శృంగార ప్రదమైన కావ్యం అన్నమాట. నెక్స్ట్ అన్నమాచార్య పదకవితా పితామహుడు అని అంటాము. 32,000 సంకీర్తనలు రాశాడు ఈయన. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మీద సంకీర్తనలు రాశాడు. అండ్ ఈయననే ఇంకా రాసిన మిగతా బుక్స్ ఏంటంటే వెంకటాచల మహాత్యము, వెంకటేశ్వర శతకము. అంతేకాకుండా ఈయన అన్నమాచార్యుడిని పదకవితా పితామహుడు అని అనిండేది ఎవరు అని అంటే ఈయన మనవడైనటువంటి తిరుమలాచార్యుడు అన్నాడనమాట. ఈ తిరుమలాచార్యుడు సంకీర్తన లక్షణం అనే గ్రంథాన్ని రాశాడు. ఈయన మనవడు తిరుమలాచార్యుడు రాసిన బుక్ ఏంటంటే సంకీర్తన లక్షణం. అంటే సంకీర్తనలు అంటే ఎట్లుండాలి, ఏంటి దాని ప్రిన్సిపల్స్, ఫీచర్స్ ఏంటి, ఇట్లాంటివంతా ఆయన రాయడం జరిగిందనమాట. నెక్స్ట్ క్షేత్రయ్య. ఈ అనంతర ప్రబంధ యుగం లేదా దక్షిణాంధ్ర యుగం లేదా దీన్నే క్షీణ యుగం అని కూడా అంటారు. సో ఆ టైంలో వెరీ ఫేమస్ రైటర్ క్షేత్రయ్య అనమాట. ఈయన యాక్చువల్గా పేరు వరదయ్య. అయితే ఈయన ఎక్కువ క్షేత్రాలు తిరుగుతూ ఉంటాడు కాబట్టి క్షేత్రయ్య అన్నాడంట. అండ్ ఈయన మువ్వగోపాలుడి మీద అంటే కృష్ణుడి మీద మువ్వ అనే క్షేత్రంలో ఉన్న కృష్ణుడి మీద రాసినవి మువ్వగోపాల పదాలు. అండ్ ఈయన విజయరాఘవ నాయకుడి యొక్క కోర్టు పోయెట్. ఇందాక మనం ముద్దుపళని రాధికా స్వాంతనం అని రాసిందన్నాం కదా, ఆయన కోర్టు పోయెట్టే ఈయన కూడా క్షేత్రయ్య. అండ్ హీ ఆల్సో విజిటెడ్ ద కోర్ట్ ఆఫ్ ఎ కుతుబ్ షాహీ కింగ్. ఆయన ఎవరు ఆ కుతుబ్ షాహీ అంటే అబుల్ హసన్ కుతుబ్ షా అంటే తానిషా కన్నా ముందున్న కుతుబ్ షాహీ రూలర్ అనమాట ఈయన. ఈ అబుల్ హసన్ కుతుబ్ షా యొక్క కోర్టుని క్షేత్రయ్య విజిట్ చేయడం జరిగింది. ఇట్లా రివర్స్లో ఉల్టా కూడా అడగచ్చు. అబుల్ హసన్ కుతుబ్ షా కోర్టుని విజిట్ చేసినటువంటి రైటర్ ఎవరు అంటే క్షేత్రయ్య. నెక్స్ట్ కంచర్ల గోపన్న, ఆల్సో నోన్ యాజ్ రామదాసు. మనకు తెలుసు ఈ రామదాసు ఈయన భద్రాచలం సీతారామచంద్ర స్వామి పేరు మీద దాశరథి శతకం అని, తర్వాత దాశరథి కరుణా పయోనిధి అని మకుటం వచ్చే దాశరథి శతకాన్ని, దాంతోపాటు కీర్తనలను రాయడం జరిగింది కంచర్ల గోపన్న. నెక్స్ట్ త్యాగరాజు. ఈయన కూడా 600 దాకా కీర్తనలు రాయడం జరిగింది. ఈయన ఎక్కువగా ఏ రాగాలను వాడేవాడు అని అంటే కరహర ప్రియ, హరికాంబోజి రాగాలలో త్యాగయ్య ఎక్కువగా కీర్తనలు రాశాడనమాట. అండ్ త్యాగయ్య కొన్ని యక్షగానాలు కూడా రాయడం జరిగింది. అవి ప్రహ్లాద విజయం, నౌకా విజయం, సీతారామ విజయం. త్యాగయ్య రాసినటువంటి యక్షగానాలు ప్రహ్లాద విజయం, నౌకా విజయం, సీతారామ విజయం. ఇవి 3 త్యాగరాజు రాసినటువంటి యక్షగానం. నౌకా విజయం రాసిండేది ఎవరు అని ప్రీవియస్ క్వశ్చన్ అనమాట. అది త్యాగరాజు రాశాడు నౌకా విజయం. అండ్ ఇంకా తెలుగులో కవయిత్రుల గురించి చూద్దాము. మధురవాణి, ఈమె సంస్కృతంలో రామాయణం రాసింది. ఈమె రఘునాథ నాయకుడి యొక్క కోర్టు పోయెట్రస్ అనమాట, కవయిత్రి ఈమె మధురవాణి. అంటే ఇందాక చెమకూర వెంకట కవి అన్నాం కదా, ఆయనతో పాటు మధురవాణి కూడా ఆ కోర్టే ఆస్థాన కవయిత్రే. నెక్స్ట్ మొల్ల రామాయణం రాసింది. ఈమె తిక్కనకు కాంటెంపరీ. అండ్ నెక్స్ట్ రామభద్రాంబ, ఈమె రఘునాథాభ్యుదయం అనే పేరుతోటి ఈమె కూడా రాసింది రామభద్రాంబ. రఘునాథాభ్యుదయం ఆల్రెడీ
ఇందాక విజయరాఘవ నాయకుడు రాశారు కదా వాళ్ళ నాన్న పేరు మీద, అట్లే ఈమె కూడా రామభద్రాంబ అనే ఆమె కూడా రాయడం జరిగింది. నెక్స్ట్ రంగాజమ్మ, విజయరాఘవ నాయకుడి యొక్క కోర్టు కవయిత్రి అనమాట. ఈమె మన్నారు దాస విలాసం అనేది రాసింది. వెరీ 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 ఇంపార్టెంట్ ఈ బుక్. రంగాజమ్మ మన్నారు దాస విలాసం. సో ఇప్పుడు చూడండి, నాయకరాజుల దగ్గర కవయిత్రులు ఎక్కువగా ఉన్నారు. ఇందాక మనము ముద్దుపళని చెప్పుకున్నాం, రాధికా స్వాంతనం. తర్వాత రఘునాథ నాయకుడి కోర్టు ఆస్థానంలో మధురవాణి, సంస్కృతంలో రామాయణం. తర్వాత రామభద్రాంబ రఘునాథాభ్యుదయం. తర్వాత రంగాజమ్మ విజయరాఘవ నాయకుడి ఆస్థాన కవిత్రి, ఈమె మన్నారు దాస విలాసం అనేది రాసింది. నెక్స్ట్ తాళ్లపాక తిమ్మక్క, ఈమె అన్నమాచార్యుడి యొక్క వైఫ్ అనమాట. ఈమె సుభద్రా పరిణయం అనే బుక్ రాయడం జరిగింది. నెక్స్ట్ గంగాదేవి మీకు గుర్తున్నట్టయితే విజయనగర టైంలో బుక్కరాయ వాళ్ళ కొడుకైన కుమార కంపన లేదా కంపరాయలు అని ఉంటాడు. ఆయన మదురైపై దండయాత్ర చేసి ఆయన విజయం సాధించిన దాన్ని మధురా విజయం అనే పేరుతో రాయడం జరిగింది ఈమె గంగాదేవి. తర్వాత మోహనాంగి, ఈమె ఇందాకే ఆల్రెడీ చెప్పుకున్నాము. ఈమె శ్రీకృష్ణదేవరాయల యొక్క కూతురు అండ్ ఈమె ఆముక్తమాల్యద రచన చేయడంలో శ్రీకృష్ణదేవరాయలకి హెల్ప్ చేసింది. అండ్ ఈమె సొంతంగా తనంతకు తను రాసిన బుక్ మరీచి పరిణయం అనే బుక్ రాయడం జరిగింది. నెక్స్ట్ తరిగొండ వేంగమాంబ, ఈమె మనకు అన్నమాచార్యులు రాగా ఈమె వెంకటేశ్వర స్వామి మీద కీర్తనలు రాసిందనమాట. టోటల్ 17 కీర్తనల దాకా రాసింది ఈమె. వెంకటాచల మహత్యం అనే గ్రంథము, కృష్ణమంజరి, విష్ణు పారిజాతం, ముక్తికాంతా విలాసం అనే బుక్స్ అనే యక్షగానాలు రాయడం జరిగింది. అయితే ఈమె రాసినవన్నీ కూడా ఈమె ఎవరికి అంకితం ఇచ్చింది అంటే వెంకటేశ్వర స్వామికి కాదు. ఆమె తరిగొండ అనే వాళ్ళ ఊరు, ఆ ఊరిలో ఉన్నటువంటి నరసింహస్వామి వాళ్ళ ఇంటి దేవుడు అనమాట, ఆయనకు అంకితం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చంద్రలేఖ అనే ఆమె విజయరాఘవ నాయకుడి ఆస్థాన కవిత్రే. ఈమె ఆసు కవితా విశారద, అంటే ఆసుగా కవిత్వాలు చెప్పడంలో ఈమె చాలా దిట్ట. చంద్రలేఖ అనే ఆమె. వీళ్ళు కవయిత్రులు. ఇంకా మోడ్రన్ తెలుగు లిటరేచర్కి వద్దాము. కందుకూరి వీరేశలింగం పంతులు, ఈయన ఫస్ట్ తెలుగు నావెల్ రాశాడు, రాజశేఖర చరిత్ర. ఈ రాజశేఖర చరిత్ర అనేది ద వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్ అనే నవల యొక్క ట్రాన్స్లేషన్ అనమాట. ఇది రాజశేఖర చరిత్ర. అండ్ నెక్స్ట్ చిలకమర్తి, ఈయనను ఆంధ్ర స్కాట్ అంటారు. ఈయన మొట్టమొదటి తెలుగు నేషనల్ పోయెట్, అంటే జాతీయ కవి అనమాట. ఈయన ఏం రాశాడు అని అంటే హేమలత, గయోపాఖ్యానం, కర్పూర మంజరి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఈయనది తెలుగులో మొట్టమొదటి హాస్య నవల అయిన గణపతి రాసిండేది చిలకమర్తి లక్ష్మీ నరసింహమే. నెక్స్ట్ గురజాడ అప్పారావు 1897లో కన్యాశుల్కం రాశాడు. అండ్ ఈయన ఒక కొత్త స్టైల్ని స్టార్ట్ చేశాడు, అవి ముత్యాల సరాలు అని అంటామన్నమాట దాన్ని, ఆ స్టైల్ ఆఫ్ రైటింగ్ని. నెక్స్ట్ కథానిక అనే ప్రక్రియను మొదలుపెట్టిండేది కూడా గురజాడ అప్పారావే. అండ్ తొలి తెలుగు కథానిక ఏది అని అంటే దిద్దుబాటు ఈజ్ తొలి తెలుగు కథానిక. నెక్స్ట్ ఇట్లా ఫస్ట్ టైం ఏవి అని అడుగుతారు. ఫస్ట్ నవల, ఫస్ట్ నాటకం, ఫస్ట్ కథానిక, ఫస్ట్ కథ, లేదా ఫస్ట్ పురాణము, ఫస్ట్ క్షేత్ర మహాత్మ్య కావ్యము, అట్లాంటివి అట్లా ఫస్ట్ అనేవి వచ్చేవి ఏవి అనేవి ఎక్కువగా చూసుకోండి. ఫస్ట్ శాసనము, ఫస్ట్ పద్యము, ఫస్ట్ పద్య శాసనం ఏది, ఫస్ట్ గద్య శాసనం ఏది, ఫస్ట్ తెలుగు పదం ఏది, ఫస్ట్ తెలుగు వాక్యం ఏది, అది ఉన్న శాసనం ఏది, అది వేయించిండేది ఎవరు, ఇట్లా చూసుకుంటూ వెళ్ళాలి. అట్లాంటివి చూసుకున్నా కూడా మనకు ఒక క్వశ్చన్ గ్యారంటీ వస్తుంది. నెక్స్ట్ గుర్రం జాషువా గారు, ఈయన ఫిరదౌసి అనే ఖండకావ్యం రాశాడు. గబ్బిలం, కాందిసీకుడు అంటే మైగ్రెంట్ అనమాట. తెలుగులో కాందిసీకుడు అంటే మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళని కాందిసీకుడు అంటే మైగ్రెంట్స్ అని కాదు, రెఫ్యూజీస్ అనొచ్చు. అనాథ, ముంతాజ్ మహల్, నాగార్జున సాగర్, ఇవి ఆయన యొక్క వర్క్స్. అండ్ ఈయనకున్న టైటిల్స్ నవయుగ కవి చక్రవర్తి, కవి కోకిల. నెక్స్ట్ కట్టమంచి రామలింగారెడ్డి గారు ముసలమ్మ మరణం అని రాశారు, చాలా చాలా ఫేమస్ బుక్ ఇది. అండ్ నెక్స్ట్ రాయప్రోలు సుబ్బారావు గారు, ఈయనకున్న టైటిల్ నవ్య కవితా పితామహుడు రాయప్రోలు సుబ్బారావు గారు. ఎందుకంటే ఈయన ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ రైటింగ్ని స్టార్ట్ చేశాడనమాట కొత్తగా. అదేంటి అని అంటే అమలీన శృంగారం, అంటే అప్పటి వరకు విపరీతమైన శృంగార రసప్రదమైన కావ్యాలు వస్తూ ఉంటే ఈయన ఆ పంతాను దాటి అంటే లైక్ ప్యూర్గా ఉండే స్టైల్ ఆఫ్ రైటింగ్ని స్టార్ట్ చేసిండేది రాయప్రోలు సుబ్బారావు. ఆయన వర్క్స్ ఏవి అంటే తృణకంకణం, స్నేహలత, కృష్ణకమల, కొన్ని బుక్స్లో ఇది కష్టకమల అని కూడా ఉంది. అండ్ జడకుచ్చులు, ఆంధ్రావళి, ఇవన్నీ రాయప్రోలు సుబ్బారావు గారు రాసింది. అండ్ ఈయన అన్న ఇంకొక ఫేమస్ కొటేషన్ లేదా పాట ఏంటి అంటే ఏ దేశం ఎగినా ఎందుకాలిడినా పొగడరాని తల్లి భూమి భారతిని, అది చెప్పిండేది రాయప్రోలు సుబ్బారావు గారే. అండ్ ఇది ఒక్కటే కాదు, ఇంకోటి స్త్రీలు పొంగిన జీవగడ్డై పాలుబారిన భాగ్యసీమై వరలిన దీభరత ఖండము భక్తి పాడర తమ్ముడా అని ఆయన ఫ్రీడమ్ మూమెంట్ టైంలో రాసినటువంటి
పాటలు అన్నమాట ఇవన్నీ, రాయప్రోలు సుబ్బారావు గారు. అండ్ నెక్స్ట్ శ్రీ మహాకవి అనే టైటిల్ ఉంది. అండ్ ఈయన మహాప్రస్థానాన్ని రాయడం జరిగింది. ఖడ్గ సృష్టి, మహాప్రస్థానం, అనంతం ఇవన్నీ శ్రీ యొక్క రచనలు అనమాట. నెక్స్ట్ గిడుగు రామ్మూర్తి, ఈయన మనకందరికీ తెలిసిండేదే, వ్యావహారిక భాషోద్ధారకుడు. అందుకని మనము తెలుగు పిడుగు మన గిడుగు అని అంటాం కదా. ఈయన వ్యావహారిక భాషోద్యమాన్ని ముందుండి నడిపించినటువంటి వ్యక్తి అనమాట. అంటే అప్పటి వరకు గ్రాంధికంలో ఉన్న తెలుగు భాషను వ్యావహారిక భాష వైపు నడిపించినటువంటి వ్యక్తి గిడుగు రామ్మూర్తి. అండ్ నెక్స్ట్ అండ్ ఈ గిడుగు రామ్మూర్తి దగ్గర మనము సవర భాషకి స్క్రిప్ట్ కనిపెట్టాడు, ఆ పాయింట్ కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఈయనను తెలుగు షెల్లి అంటారు. గుడ్డి గుర్తులాగా ఎట్లా పెట్టుకోవచ్చు, తెలుగు షెల్లి, మన దేవులపల్లి అని అంటాం అనమాట. అండ్ నెక్స్ట్ ఈయన రాసిన వర్క్స్ వచ్చేసి కృష్ణపక్షము, ఊర్వశి, ఇవి కృష్ణశాస్త్రివి. నెక్స్ట్ విశ్వనాథ సత్యనారాయణ, వెరీ 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 ఇంపార్టెంట్, ఫస్ట్ జ్ఞానపీఠ అవార్డీ ఫ్రమ్ తెలుగు అనమాట. మొట్టమొదటి జ్ఞానపీఠ అవార్డు తెలుగులో ఎవరికి వచ్చిందంటే విశ్వనాథ సత్యనారాయణ గారికి వచ్చింది. ఈయనకున్న టైటిల్ కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ అనమాట. ఈయన 1000 పడగలు వెరీ వెరీ ఫేమస్. ఈ 1000 పడగల్ని సహస్ర ఫండ్ పేరుతోటి పివి నరసింహారావు గారు ట్రాన్స్లేట్ కూడా చేయడం జరిగింది. సో ఈ 1000 పడగలు, తర్వాత ఏకవీర, జేబు దొంగలు, ఇవి విశ్వనాథ సత్యనారాయణ గారి వర్క్స్. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ రామాయణ కల్పవృక్షం. ఈ రామాయణ కల్పవృక్షంని వ్యతిరేకిస్తూ రంగనాయకమ్మ అనే ఆమె నెక్స్ట్ వచ్చింది. ఈమె రామాయణ విషవృక్షం అనేది రాయడం జరిగింది. ఈమె యాక్చువల్గా నాస్తికురాలు. సో కాబట్టి అండ్ ఒక ఫెమినిస్ట్ అనమాట. కాబట్టి అక్కడ సీతమ్మ మెయిన్ థీమ్ తోటి తీసుకొని రామాయణ విషవృక్షం అనేది రాయడం జరిగింది. స్త్రీవాదంతో వచ్చినటువంటి మొట్టమొదటి నవల జానకి విముక్తి అనే దాన్ని కూడా ఈ రంగనాయకమ్మనే రాయడం జరిగింది. అండ్ పేక మేడలు అనేది కూడా ఈమెనే రాసిందనమాట. నెక్స్ట్ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. అవి మోడర్న్ అందరితో అయిపోయింది. ఇంకా తెలుగులో నాటకాలు విషయానికి వస్తే ఆంధ్ర నాటక పితామహుడు అని ఎవరిని అంటారంటే ధర్మవరం రామకృష్ణమాచార్యుల్ని అంటారు. ఈయన వేసిన నాటకాలు చిత్రనళనీయం, సారంగధర. అండ్ విజయనగర పతనం అనే నాటకం రాసిండేది కోలాచలం శ్రీనివాసరావు గారు. అండ్ పాండవోద్యోగ విజయాలు తిరుపతి వెంకట కవులు. తర్వాత ప్రతాపరుద్రీయం వేదం వెంకటరాయ శాస్త్రి. పాదుకా పట్టాభిషేకం వచ్చేసి పానుగంటి లక్ష్మీ నరసింహం. కన్యాశుల్కం వచ్చేసి గురజాడ అప్పారావు గారు. ఇది మనకు తెలిసిండేది. నెక్స్ట్ ఇంకా కొన్ని మిస్లేనియస్ పాయింట్స్ చూద్దాము. తెలుగులో వ్యాఖ్యానాలు రాసిన మొట్టమొదటి వ్యాఖ్యాత ఎవరు? ముద్రరాజు పెదరామన్న అనే ఆయన ఫస్ట్ వ్యాఖ్యాత ఇన్ తెలుగు లాంగ్వేజ్. నెక్స్ట్ తెలుగులో మొట్టమొదటి నవల ఏది అని అంటే, మొట్టమొదటి సమగ్ర నవల ఏది అంటే, నవలకు ఉండాల్సిన అన్ని లక్షణాలతో కూడిన నవల ఏది అని అంటే రాజశేఖర చరిత్రము. ఇది రాసింది కందుకూరి. అయితే ఫస్ట్ నవల వచ్చేసి రంగరాయ చరిత్రము, రాసింది నరహరి గోపాలశెట్టి. నెక్స్ట్ తెలుగులో ఫస్ట్ హాస్య నవల ఏది అని అంటే గణపతి. ఇది చిలకమర్తి లక్ష్మీ నరసింహం రాయడం జరిగింది, ఇందాకే చెప్పుకున్నాం మనం. అండ్ తెలుగులో ఫస్ట్ సైకలాజికల్ నావెల్ అంటే మనోవైజ్ఞానిక శాస్త్రానికి సంబంధించినటువంటి నవల, సైకలాజికల్ నవల అసమర్థుని జీవయాత్ర. ఇది రాసిండేది త్రిపురనేని గోపీచంద్. వెరీ ఇంపార్టెంట్ ఇది. అండ్ నెక్స్ట్ ఫస్ట్ నాటకం ఏది అని అంటే మంజరి మధుకరీయం. ఇది వావిలాల వాసుదేవ శాస్త్రి అని ఆయన రాశాడు. ఇది జూలియస్ సీజర్ యొక్క దాని యొక్క ట్రాన్స్లేషన్ అనమాట, మంజరి మధుకరీయం అనేది. నెక్స్ట్ మొట్టమొదటి సాంఘిక నాటకం అంటే సోషల్ డ్రామా ఏది అని అంటే కన్యాశుల్కం, గురజాడ అప్పారావు రాయడం జరిగింది. అండ్ నెక్స్ట్ గురజాడ అప్పారావు కన్యాశుల్కంలో ఫేమస్ పాత్ర పూర్ణమ్మ, అది కూడా గుర్తుపెట్టుకుంటే మంచిది. నెక్స్ట్ కన్యాశుల్కంలో కాదు, గురజాడ రాసిన ఇంకొక వర్క్స్లలో ఇంపార్టెంట్ది పూర్ణమ్మ అని చెప్పచ్చు. నెక్స్ట్ ఫస్ట్ యక్షగానం ఏది అంటే యయాతి చరిత్ర, పొన్నగంటి తిలకనార్యుడు రాశాడు. ఫస్ట్ కథాకావ్యం వచ్చేసి దశకుమార చరిత్ర. ఫస్ట్ క్షేత్ర మహాత్మ కావ్యం నృసింహ పురాణం. మొట్టమొదటి ద్విపద రామాయణం ఇందాకే ఆల్రెడీ చెప్పుకున్నాం, రంగనాథ రామాయణం గోనబుద్ధారెడ్డి రాసింది. నెక్స్ట్ ఫస్ట్ పద్య రామాయణం భాస్కర రామాయణం, హుళిక్కి భాస్కరుడు అని ఆయన రాయడం జరిగింది. నెక్స్ట్ ఫస్ట్ చందోరక్షణ గ్రంథం ఆల్రెడీ ఇందాకే చెప్పుకున్నాము, కవిజనాశ్రయం అని చెప్పి మల్లియ రేచన రాసినటువంటిది. సో ఇవి తెలుగు లాంగ్వేజ్ దాని యొక్క డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ ఒక్క వీడియో చూసినా కూడా మనకు ఒక 3 క్వశ్చన్స్ అయితే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో మిస్ చేయొద్దండి, మళ్ళీ రివిజన్ చేయండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఇది. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ద బెస్ట్. బాయ్. అండ్ మనము రేపు కాకతీయాస్ అండ్ రెడ్డి రాజూస్ గురించి ఇంపార్టెంట్ ర్యాపిడ్ రివిజన్వి చూద్దాం. ఓకేనా?